శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. బాబా అంటున్నారు, గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మన బిడ్డనైనా సరే కోసి తీయవలసిందే అంటున్నారు. గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మన బిడ్డనైనా సరే కోసి తీయవలసిందే అంటున్నారు. మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇది సహజాతి సహజం. తల్లి ప్రాణానికి ప్రమాదమైనప్పుడు ప్రతి వైద్యుడు ఆమెను రక్షించాలనే తాపత్రయపడతాడు. అంటే గర్భంలో ఉన్న బిడ్డ అడ్డం తిరిగినప్పుడు అంత కష్టపడి అంతకాలం మోసినప్పటికీ కూడా తల్లి ప్రాణానికి అది ప్రమాదం అనుకున్నప్పుడు ఆ బిడ్డనైనా సరే కోసి తీయవలసిందే అంటున్నారు బాబా. మాస్టర్ అంటున్నారు, అది సహజాతి సహజం. తల్లి ప్రాణానికి ప్రమాదమైనప్పుడు ప్రతి వైద్యుడు కూడా ఆమెను రక్షించాలనే తాపత్రయపడతాడు. అలాగే బాబా కూడా తనను ఆశ్రయించిన వారికి మేలు జరగాలని సదా కోరుకునే తండ్రి కనుక ఆఖరికి ఇష్టమైనవి కొన్ని నెరవేర్చకపోవచ్చు. ఎట్లా అయితే ప్రతి వైద్యుడు కూడా తల్లి ప్రాణానికి ప్రమాదమైనప్పుడు ఆమెను రక్షించాలని తాపత్రయపడతాడో, అలాగే బాబా కూడా ఏం చేస్తారంట, తనను ఆశ్రయించిన వారికి మేలు జరగాలని సదా కోరుకునే తండ్రి కనుక ఆఖరికి ఇష్టమైనవి కొన్ని నెరవేర్చకపోవచ్చు. అంటే అక్కడంటే అది ప్రమాదకరమని అనిపించినప్పుడు ఆయన మనకిష్టమైన వాటిని కూడా నెరవేర్చకపోవచ్చు అంటున్నారు. కారణం, సుఖమైన సంపద ఇస్తానన్నారు కానీ సంపద సుఖం అనుగ్రహిస్తానని ఆయన అనలేదు. మరి అంటే మనం కోరినవి కొన్ని మనకి అవి ప్రమాదకరమని బాబాకి తెలిసినప్పుడు అవి మనం ఎలాంటి కోరికలు కోరినా ఆయన నెరవేర్చకపోవచ్చు. కారణం ఏంటంటే, బాబాని ఆశ్రయించిన వారికి ఆయన ఏమి ఇస్తా అన్నారు, సుఖమైన సంపద ఇస్తానన్నారు. అంటే ఆనంద స్థితిని ఇస్తా అన్నారు తప్పించి సంపద సుఖం అనుగ్రహిస్తానని ఆయన అనలేదు. అంటే చాలామంది అలా అంటారు, సర్వసంపదలు కలుగుతాయంటే ఇంకేముంది, మనం ధనవంతులు అయిపోతాం ఆయన ఆశ్రయిస్తే, లేకపోతే స్థితిమంతులు అయిపోతాం అనుకుంటారు. కానీ ఆయన ఇస్తానన్నది ఏంటి, తృప్తి శాంతుల్ని. ఏదైతే నశించదో మనం చెప్పుకున్నాం, భగవంతుడు ఇచ్చేది పోదు, మానవుడు ఇచ్చేది నిలవదు, దానిలో ఆయన మనకిచ్చేది అటువంటి తృప్తిని శాంతిని. అంటే ఇక ఏమీ కోరనక్కర్లేని స్థితిని, అంటే ఎప్పుడూ ఉండే ఆనంద స్థితిని. అటువంటిది అది నిజమైన సంపద. అందుకని బాబా అన్నారట, సుఖమైన సంపద ఇస్తానన్నారు కానీ సంపద సుఖం అనుగ్రహిస్తానని ఆయన అనలేదు అని మాస్టర్ గారు వివరణిస్తున్నారు అనమాట. అంటే గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మన బిడ్డనైనా సరే కోసి తీయవలసిందే అన్నదానికి అది మాస్టర్ గారి వివరణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తుడు అడిగారు, మాస్టర్ గారు పారాయణ, సప్తాహం, చాతుర్మాస్యం అనుష్ఠానం అంటే ఏంటి అని అడిగారు. అంటే మనందరికీ అనుమానం వస్తూ ఉంటుంది, స్వామి అక్కడ చాతుర్మాసం చేశారని, లేకపోతే అంటే మనకి తెలియని వాటికి ఇట్లా సప్తాహం అంటే ఏంటి, పారాయణ అంటే ఏంటి అని మాస్టర్ గారిని అడిగితే మాస్టర్ గారు చెప్తున్నారు, పారాయణ అంటే భగవంతుని లీలలు, అవతార విశేషాలు చదువుకుంటూ వింటూ అందులో పారాయణత చెందడమే. చూడండి, మనం చేసే పారాయణ ఏంటి, మనం ఏదో ఒక్కోసారి యాంత్రికంగా చేస్తూ ఉంటాం. అది మనకే కాదు, శ్యామ లాంటి వాళ్ళకి, లేకపోతే హేమాత్ పంత్ లాంటి వాళ్ళకి కూడా అటువంటి ఇది జరిగిందనమాట. అందుకే బాబా వాళ్ళకి అటువంటి ఇది తెలియడం కోసమే అటువంటి సాటేదికి జరిగినప్పుడు, లీల జరిగినప్పుడు ఈ హేమాత్ పంత్కి వీళ్ళందరూ కూడా అదే కలిగింది, నేను ఇంతకాలంగా పారాయణ చేసిన అనుగ్రహం లభించలేదే, అంటే యాంత్రికం అయిపోతూ ఉందన్నమాట. అందుకని పారాయణ అంటే ఎలా జరగాలట, ఇప్పుడు మనమైనా పారాయణ చేస్తూ ఉన్నామంటే ఎట్లా చేయాలి, ఆయన యొక్క లీలలు, అవతార విశేషాలు చదువుకుంటూ వింటూ అందులో పారాయణత చెందాలి. అందులో పారాయణత చెందడమే పారాయణ. అంతేగాని మనం ఏం చేస్తుంటాం అంటే, ఒక్కోసారి మనకున్న సమయం వల్ల, ఇబ్బంది వల్ల కళ్ళు ఫాస్ట్గా చదివేయటము, లేకపోతే తెలిసిన లేలే కదా అని ఆ లీలలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించలేకపోవటము, ఇలా చేసేస్తూ ఉంటాం, రోజు చదివేదే కదా అని అట్లా. కానీ మాస్టర్ ఏం చెప్తున్నారు, భగవంతుని లీలలు, అవతార విశేషాలు చదువుకుంటూ వింటూ అందులో పారాయణత చెందడమే పారాయణ. క్రమంగా మన తలంపులు, ఆచరణ, ఆశయాలు అన్నీ ఆయన పరంగా మారడమే. పారాయణ చేస్తూ ఉండే ఏమవ్వాలట, క్రమంగా మన తలంపులు అంటే మన ఆలోచనలు, అంటే పదే పదే మనం ఆ పారాయణ చేస్తూ ఆయన గురించి చదువుకుంటూ వింటూ అందులో పారాయణత చెందితే ఏం జరుగుతుందంటే, మన తలంపులు,
అంటే మన ఆలోచనలు, మన ఆచరణ, మన ప్రవర్తన, ఆశయాలు కూడా, అంటే మనం పొందాల్సిన ఆశయాలు, కోరికలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దేన్ని పొందాలి? సుఖాన్నిచ్చే సంపద సుఖాన్న. అట్లాగా ఆశయాలు అన్నీ ఆయన పరంగా మారడమే. సంసారుల జీవితాలు తమ కుటుంబ శ్రేయస్సే లక్ష్యంగా కలిగినట్లు, ఏమి చేస్తూ ఉన్నా ఎక్కడ ఉన్నా మరుపు రానట్లు, మానవులందరూ తాము తమ శరీరాలు, పేర్లు అన్న భావంతో తాదాత్మ్యత చెందినట్లు భగవంతుని ప్రీతిని, స్మరణను పెంచేవిగా మారేలాగా చదవటం, వినడం, మననం చేయడం అంటున్నారు. అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా గృహస్థులుగా ఉండి సంసారాలుగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు ఒక లక్ష్యం ఎట్లా ఉంటుంది? ఎంతసేపటికి తమ కుటుంబ శ్రేయస్సు కోసమే. వాళ్ళు చేసేదంతా కూడా తమ కుటుంబ శ్రేయస్సే లక్ష్యంగా కలిగినట్లు. అంటే సంసారంలో జీవిస్తూ ఉన్న వాళ్ళకి, గృహస్థుగా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? మనందరం కూడా మన కుటుంబం యొక్క శ్రేయస్సే లక్ష్యంగా కలిగి మనం అన్నీ చేస్తూ ఉంటాం. అట్లా ఏం చేసినా కుటుంబ శ్రేయస్సే లక్ష్యంగా కలిగినట్లు, మనం ఏం చేస్తూ ఉన్నా ఎక్కడ ఉన్నా మరుపు రానట్లు, మనం చేసేదంతా దానికోసమని మరుపు రానట్లు, మానవులందరూ కూడా తమ శరీరాలు, పేర్లు అన్న భావంతో తాదాత్మ్యం చెందినట్లు. చూడండి, మనం అంటే మనం దేంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం? ఈ శరీరము పేరే. మనం వేరే పేరు పెట్టి పిలిస్తే మనం పలకం. ఎందుకని మన తాదాత్మ్యం కేవలం ఈ పేరుతో ఉంది, ఈ శరీరంతోనే ఉంది. అంటే మానవులందరూ కూడా తాము తమ శరీరాలు, పేర్లు అన్న భావంతో తాదాత్మ్యం చెందినట్లు భగవంతుని ప్రీతిని, స్మరణను పెంచేవిగా మారేలాగా చదవడము, మననం చేయడము, ఇవే పారాయణ. పారాయణ అంటే ఇలా అవ్వాలి అంటున్నారు మాస్టర్ గారు. ప్రేయసికి ప్రియమైనవన్నీ ప్రియునికి ప్రీతికరములై, మిగిలినవన్నీ అయిష్టమైనట్లుగా క్రమంగా మన సద్గురువుకు ప్రీతికరమైన మాటలు, పనులు, నడవడులే మనకు ప్రీతికరములవడం పరాయణత. మాస్టర్ గారు చెప్తున్నారు, ఇట్లా ప్రేయసికి ఇష్టమైనవన్నీ అంటే ప్రియమైనవన్నీ ప్రియుడికి ప్రీతికరమైనట్లంట. అట్లా మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనవి మనకి ఇష్టమైనట్టుగా, ప్రేయసికి ప్రియమైనవన్నీ ప్రియునికి ప్రీతికరములై, మిగిలినవన్నీ అయిష్టమైనట్లు క్రమంగా మన సద్గురువుకు ప్రీతికరమైన మాటలు, పనులు, నడవడులు అవే మనకు ప్రీతికరములవడం. అంటే బాబాకి ఏవి ప్రీతికరములో, ఏవి చేస్తే మనం ఆయనకి ఇష్టం అవుతామో, ఏవి ఆయనకి అసహ్యాన్ని కలిగిస్తాయో వాటన్నిటినీ తెలుసుకొని అలా నడుచుకోవడం. మనం చేసే ప్రతి పని, మాట ఇవన్నీ కూడా బాబా దగ్గర మనం అటువంటి ప్రీతిని పొందేట్టుగా ఉండేట్లు. ఎందుకని? ఆయనకి ఏం చేస్తే ఇష్టమో అట్లా మన సద్గురువుకు ప్రీతికరమైన మాటలు, పనులు, నడవడులే మనకు ప్రీతికరములు అవడమే పరాయణత. పారాయణత చెందటం అంటే ఏంటి అంటే ఇలా మారటం. అది కలిగేలాగా సద్గ్రంథాలను చదవడం పారాయణ అంటున్నారు. అంటే ఊరికే కళ్ళతో చదివేసాం, లేకపోతే సంఖ్యగా చదివేసాం, లేకపోతే ఏదో కష్టంలో ఉన్నాం కాబట్టి కోరిక తీర్చుకోవాలనో, ఇది మార్గంగా చెప్పారు కాబట్టి చదివేసాం అంటే కాకుండా, వాటితో పాటుగా అందులో పారాయణలో పారాయణత చెందటం అంటే ఆ పారాయణ ఎలా చేయాలో చెప్తున్నారు. అంటే బాబాకి ఏవి ప్రీతికరములు ఉంటాయో మన నడవడి, మన పనులు అట్లా మనల్ని మార్చుకుంటూ అందులో పారాయణత చెందటం, అలా పారాయణత చెందేలా గ్రంథాలు చదవటం, సద్గ్రంథాలను చదవడం పారాయణ అంటున్నారు. ఇలా ఒక స్థాయి దాకా ప్రీతి కలిగాక కనీసం 7 రోజులు ఆ భగవంతుడిని లేక సద్గురువును, ఆయన లీలలను స్మరించడంలో గడపదలచి, అందుకోసం ఆయనలోని దివ్య లక్షణాలను, లీలలను స్ఫురింపజేసే నామాలతో గానం చేయడం, సాటివారు చేస్తూ ఉంటే వినడం, ఇది సప్తాహం అంటే. ఇలా ప్రీతి కలిగింది ఒకరోజు చేయడం కాకుండా మనకు కలిగిన ప్రీతిని అట్లా 7 రోజుల పాటు ఆ భగవంతుడిని స్మరిద్దాం అని, భగవంతుడిని లేక సద్గురుని మనం స్మరించడం కోసం, ఆయన లీలలను స్మరించడంలో గడపదలిచి, అందుకోసం ఆయనలోని దివ్య లక్షణాలను, లీలలను స్ఫురింపజేసే నామాలతో గానం చేయడం. చాలామంది నామ సప్తాహాలు కూడా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం గ్రంథ పారాయణతోటి సప్తాహం ఎలా చేస్తూ ఉన్నామో నామ సప్తాహాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అందుకని అటువంటి లీలలను స్మరించడంలో గడపదలిచి, అందుకోసం ఆయనలోని దివ్య లక్షణాలను, లీలలను స్ఫురింపజేసే నామాలతోటి గానం చేయడం, సాటివారు చేస్తూ ఉంటే వినడం, ఇదే సప్తాహం అంటే. వారం రోజుల పాటు అట్లా ఆయన గురించి చేయటం. ఇలానే 7 రోజుల్లో ఒక పారాయణ చేసి దాని సహాయంతో నియమంగా అన్ని రోజులు ఆయన స్మరణ నిలుపుకొనడం ఒక రకమైన సప్తాహ పారాయణ. చూడండి మహర్షి గారు ఏం చెప్తున్నారు ఇక్కడ. అట్లానే మనం వీళ్ళ నామాల్ని స్మరించి ఎట్లా నామ సప్తాహం చేస్తూ ఉన్నారో అలానే మనం 7 రోజులు ఒక పారాయణ చేసి
ఆ పారాయణ చేసినటువంటి దాంతో, అంటే అందులో మనం చదువుకున్న వాటితోటి దాని సహాయంతో నియమంగా అన్ని రోజులు ఆయన స్మరణను నిలుపుకొనడం ఒక రకమైన సప్తాహ పారాయణ. 7 రోజుల్లో ఇంతటి శ్రద్ధతో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చరిత్ర పారాయణ చేయడం, పూజ స్తోత్రాలతో గడపడం ఉత్తమమైన సప్తాహ పారాయణ. అహస్సు అంటే రోజు, ప్లస్ అహస్సు అంటే సప్తాహం. అట్లా 7 రోజుల కాలము అని అర్థం అని అంటున్నారు సప్తాహ పారాయణలో. అట్లా 7 రోజులు ఆ స్మరణ నిలుపుకుంటూ దాని సహాయంతో నియమంగా అన్ని రోజులు ఆయన స్మరణ నిలుపుకోవడం ఒక ఉత్తమమైన సప్తాహ పారాయణ అంటున్నారు. సన్యాసులు ఆరోగ్యము వయసు ఉన్నంతకాలం 3 లేక 5 రాత్రులకు మించి ఏ ఊళ్ళోనూ ఉండకుండా భిక్షాటనంతో జీవిస్తూ సంచరిస్తూ ఉండాలి. అంటే చాతుర్మాసం అంటే ఏంటి మాస్టర్ గారు అడిగారు కదా, దానికి చెప్తున్నారు మాస్టర్ గారు. సన్యాసులు వాళ్ళు ఆరోగ్యము వయసు ఉన్నంత కాలం కూడా ఒక చోట ఎక్కువ రోజులు ఉండకుండా 3 లేక 5 రాత్రులకు మించి ఏ ఊళ్ళోనూ ఉండకుండా భిక్షాటనంతో జీవిస్తూ సంచరిస్తూ ఉండాలి. వర్షాకాలంలో మాత్రం ఒక పుణ్యక్షేత్రంలోనో మఠంలోనో ఆలయంలోనో ఉండి ప్రత్యేకమైన వ్రతాచరణలో గడుపుతూ ప్రజలకు ధర్మబోధ చేయటం చాతుర్మాస వ్రతం అంటున్నారు. అంటే చాతుర్మాస వ్రతం అంటే తెలియని వాళ్ళకి మాస్టర్ గారు మనకి చెప్తున్నది అనమాట. అట్లా వాళ్ళు సన్యసించిన వాళ్ళు, సాధువులు వీళ్ళు ఒక చోట ఉండకుండా వయసులు ఆరోగ్యము సహకరించినంత కాలం, వయసులో ఉన్నంత కాలం కూడా వాళ్ళు అలా తిరిగి ఒక చోట ఎక్కువ 3 కానీ లేకపోతే 5 రాత్రులకు మించి ఉండకుండా వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలి. వర్షాకాలంలో తిరగటానికి ఇబ్బంది కనుక అప్పుడు మాత్రం ఒక పుణ్యక్షేత్రంలోనో ఒక మఠంలోనో లేకపోతే ఆలయంలోనో ఉండి ప్రత్యేకమైనటువంటి వ్రతాచరణలో గడుపుతూ ప్రజలకు ధర్మబోధ చేయటం చాతుర్మాస వ్రతం. అనుష్ఠానం అన్న మాటకు అన్ని అంగాలతో కూడిన యోగ సాధన, ఇష్టదేవతార్చన, మంత్రజపాలు చేయడం. అనుష్ఠానం చేస్తామంటారు కదా, అనుష్ఠానం అంటే ఏంటి అంటే మాస్టర్ గారు చెప్తున్నారు. అనుష్ఠానం అన్న మాటకు అన్ని అంగాలతో కూడిన యోగ సాధన, ఇష్టదేవతార్చన, మంత్రజపాలు చేయడం. అది సదాచారంతో సహా చేస్తేనే అనుష్ఠానం అవుతుంది. దానికి కండిషన్ ఉంది. అది సదాచారంతో సహా చేస్తేనే అనుష్ఠానం అవుతుంది అంటున్నారు. అంటే మనం పారాయణ ఎలా చేసుకోవాలి, పారాయణ అంటే ఏంటో చెప్తున్నారు. ఆ పారాయణ చేసుకుంటూ దానిలో పారాయణత చెందటమే. అందులో పారాయణత చెందటం అంటే మన గురువుకి ఏది ఇష్టమో అదే మనకి ప్రీతికరం అవటం, అలాగే ఆయన ప్రీతికరంగా మనం నడుచుకోవటం. అందుకే మాస్టర్ గారు మనకు అర్థం కావడానికి ప్రేయసీ ప్రియుల ఎగ్జాంపుల్ కూడా చెప్పారనమాట. అంటే ప్రేయసికి ఇష్టమైనవి మాత్రమే తనకి ఇష్టం అవుతూ, ఇష్టం లేనివన్నీ తనకి ఇష్టం లేనట్టుగా ఉండి ఎలా నడుచుకుంటూ ఉంటాడో అలా సద్గురువుని సేవించేవాడు సద్గురువుకి ప్రీతికరమైన వాటి పట్ల తనకి ప్రీతికరమయ్యి మన నడవడి ఆచరణ అన్నీ కూడా అలా మార్చుకోవటమే పరాయణత అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సత్సంగ మహిమ అనే అధ్యాయం మనం చదువుకుంటున్నాం. ఇప్పటివరకు మనం సత్సంగం ఎందుకు చేసుకోవాలి, అసలు ప్రతి మనిషి యొక్క తత్వం ఏంటి, ప్రతి మనిషిలో ఉండే నిజమైన దుఃఖం ఏంటి, ఉన్నదాంతో అసంతృప్తి, లేని దేనికోసమే తపన, ఇది మానవ జీవిత సారం అని మనకి మాస్టర్ గారు తెలియజేసి మనకి ఎన్ని లభించినప్పటికీ కూడా కోరినవన్నీ లభించిన క్రొత్త పరిస్థితుల వల్ల కొత్త కోరికలు చిగుర్చి అంతకుముందు నెరవేరినప్పుడు కలిగిన సంతోషం కూడా మనకి మాయమవుతూ ఉంటుంది. అంటే ఈ రోజున కోరిక తీరినప్పుడు ఇవాళ వచ్చిన సుఖం మళ్ళీ రేపు కొత్త కోరిక కొత్త కష్టం వచ్చి అవి తొలగకపోయేసరికి ఇవాళ వచ్చినటువంటి సుఖం కూడా మనకి మర్చిపోతూ మనకి అవన్నీ అది కూడా మాయమైపోతుంది. మాస్టర్ గారు అంటారు ఇదే నిజమైన దుఃఖం. మనం దుఃఖం అంటే ఏదో అనుకుంటాం కానీ రోజు ఇలా కొత్తవి రావటం, ఇప్పుడు దాకా మనకి లభించిన సంతోషాన్ని సుఖాన్ని కూడా మర్చిపోయి కొత్తది తీరలేదే, కొత్తది మనకి తొలగలేదే అని మనల్ని బాధిస్తూ ఉంటుంది. అదే నిజమైన దుఃఖం. ఇది మన పరిస్థితే కాదు, ఇది రాజు నుండి పేద దాకా అందరినీ నిరంతరం కృంగదీస్తూ ఉంటుంది అంటున్నారు.
కాబట్టి ఈ అశాంతిని తప్పుకునే మార్గంలో ప్రతి ఒక్కడు ఏం చేస్తారు, మానవుడు సంసారము, ధనము, అధికారము, ఇంద్రియ సుఖాలు వీటన్నిటిని సాధించుకో చూస్తాడు. కారణం ఏంటి? అటువంటి దుఃఖం లేని స్థితి వీటి ద్వారా వస్తుందేమోనని ఈ ధనాన్ని, సంసారాన్ని, అధికారాన్ని, ఇంద్రియ సుఖాలని వీటన్నిటిని సాధింపుకో చూస్తాడు. కానీ ఎన్ని చేసినా ఆ తపనకి అంతే ఉండదు. పైగా ఏంటి, ఇవి నెరవేర్చుకునే, ఇవి సమకూర్చుకునే దానిలో చేయరానివెన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటాడు. అంటే దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం ఇవన్నీ ప్రారంభించి ఇవన్నిటి ద్వారా సంతోషం, సుఖం ఉంటుందనుకొని వాటి కోసం చేయరానివన్నీ చేస్తూ పడరాని పాటలు పడుతూ ఇంకా ఇంకా దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటాడు. అవి అనుభవానికి వచ్చినప్పుడు వాటి నుండి తప్పించుకో చూస్తానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు అన్నారు. పైగా మాస్టర్ చెప్తున్నారు, అట్లాంటి స్థితిలో వాళ్ళకి నిజంగా భక్తి ఉండదు, వాళ్ళకి అవగాహన ఉండదు. పైగా ఏమంటారట, ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళకి జరిగే ప్రతి ఒక్కళ్ళ స్థితి ఇలాంటిదే ఉంటుంది. అయితే ఇలాంటి దేనికోసం తప్పించిన అవసరం లేని స్థితి ఒకటి అనేది ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు అంటున్నారు మాస్టర్ గారు. ఇలా దేనికోసం తప్పించిన అవసరం లేని స్థితి. మనం చూడండి, మనం ఈ రోజుకి కూడా అశాంతిగానే ఉంటున్నాం. ఎన్ని ఉన్నా కానీ మనకంటే తక్కువ వాడేమో మనం మంచిగా ఉన్నామని మనం అనుకుంటూ ఉంటే, మనకంటే మెరుగైన వాడినో లేకపోతే అంతకంటే ఉత్తమ మంచి పోషణ ఉన్న వాళ్ళని చూస్తే మనం అయ్యో మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, వాళ్ళు కూడా ఎక్కడున్నారో, లేకపోతే మనం కూడా అక్కడికి వెళ్ళాలి అంటే ఉన్నదానితో ఎంత ఉన్నా కానీ ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. పోనీ అక్కడికి వెళ్తే అక్కడితో సరిపెడుతుందా అంటే అది కూడా చాలదు. అట్లా ఈ అసంతృప్తి, ఈ దుఃఖం అందరినీ ఇలానే బాధిస్తూ ఉందన్నమాట. అయితే ఇట్లా దేనికోసమో తప్పించిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. ప్రపంచమంతా వాళ్ళ పాదాల దగ్గర పడి ఉన్న రమణ భగవాన్ కానీ, స్వామీజీ పూర్ణానంద స్వామి కానీ, మాస్టర్ గారు కానీ, బాబా కానీ వాళ్ళందరూ ఎలా జీవించారో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు అలా మనం జీవించడం సాధ్యమేనా అనిపిస్తుంది. అంత సింపుల్గా ఉండగలమా? ఇన్ని కంఫర్ట్స్, ఇన్ని కన్వీనియన్సెస్, ఇన్ని లగ్జరీస్ ఉంటేనే మనం ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు అనుకుంటూనే మనం జీవిస్తూ ఉంటాం. మరి ప్రపంచమంతా ఆయన పాదాల దగ్గర పడి పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్న సాయినాథుడి జీవితం ఎలా జీవించారు? ఓపెన్ బుక్ లాగా, తలుపులు కూడా లేని ఆ మసీదు, ఆ ద్వారకామాయిలో ఆయన ఎలా జీవించారు? పంచభిక్ష చేసుకుంటూ నిత్య సంతృప్తితోటి ఎలా ఉండగలిగారు? రమణ భగవాన్ ఎలా ఉండగలిగారు అని అవి చూస్తే కారణం ఏంటంటే వాళ్ళ స్థితి అటువంటిది. వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులు. అదే మాస్టర్ గారు చెప్తున్నారు, ఇలా దేనికోసం తప్పించిన అవసరమైన స్థితి అనేది ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు అంటున్నారు. ఇట్లా ఇది ఆత్మజ్ఞానం వల్ల రాదు అని తెలియడమే వివేకం, దృఢంగా తెలియటం. మనం వివేకవంతులం అంటే మనం ఏదో ప్లాన్ చేసుకున్నాం, మేము లైఫ్ని లీడ్ చేసుకున్నాం, అది కాదు వివేకం. ఎన్ని చేసినా కానీ నిజమైన తృప్తి, శాంతి అనేది ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. మిగిలినవన్నీ కూడా ఇంద్రియ సుఖాల కోసం మనం చేస్తూ ఉన్నది మనల్ని ఈ చక్రంలోనే బంధిస్తుంది అనే విషయం తెలుసుకొని ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే వస్తుందని తెలియటమే వివేకం అంటున్నారు మాస్టర్ గారు. అట్లాంటిది ఒకసారి దృఢంగా కలిగిన తర్వాత దాని పర్యవసానం, దాని కాన్సిక్వెన్స్, ఆ వివేకం కలిగితే వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అది వైరాగ్యం అవుతుంది. ఇట్టి తపనకు, అశాంతికి తనలోనే కారణం ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే మోక్షత్వం. ఇప్పుడు ఈ అశాంతి నాలోనే ఉంది, తృప్తి శాంతి ఎక్కడ అనుభవిస్తున్నాం? మనలోనే అనుభవిస్తున్నాం. కారు కొనుక్కుంటే బాగుంటుంది అనుకొని కారు కొన్నాం. తృప్తి ఎక్కడ అనుభవిస్తున్నాం? కారులో అనుభవిస్తున్నామా, మన మనసులో అనుభవిస్తున్నామా? అలాగా ప్రతి ఒక్కటి దుఃఖమైన, సుఖమైన, ఆనందమైన ఇవన్నీ మనలోనే అనుభవించేది. అంటే ఇవన్నీ కూడా ఈ తపనకైనా అశాంతికైనా కారణం తనలోనే ఉండి తీరాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలని చెప్పి ఎట్లాగైనా సరే అటువంటి కలిగిన నిశ్చయమే ముముక్షత్వం. ముముక్షువులు అంటే తనలో ఉన్న దుఃఖాన్ని తనలోనే ఉంది, దీనంతటికీ కారణం తనలోనే ఉంది, దాన్ని తొలగించుకోవాలని దాన్ని ఆ నిశ్చయంతో ఉన్నవాడే ముముక్షువులు. ఆ ముముక్షువులు ఏం చేస్తారు? అందుకు మార్గం చూడటమే జిజ్ఞాస. అయితే ఏం చేస్తే పోతుంది, ఎలా చేస్తే పోతుంది, ఈ దుఃఖం నుంచి విముక్తి ఎలా కలుగుతుంది అనేది ఆ ముముక్షువు కలిగిన తర్వాత తెలుసుకోవడానికి, అంటే ఇది ఎలా, దీనికి మార్గం ఏంటి అని చూడడమే జిజ్ఞాస. అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం, సద్గురువు యొక్క సమాశ్రయము, వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలోనే దర్శించే యత్నమే సాధన, ఆత్మవిచారణ. ఆ మార్గం తెలుసుకోవడం కోసం అటువంటి జ్ఞానులు, ఎందుకని వాళ్ళు మాత్రమే తెలియజేయగలరు, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నవారు కనుక. అట్లా వారి నుంచి నేర్చిన సత్యాన్ని మనం కూడా దర్శించాలని అటువంటి సాధన,
అటువంటి ప్రయత్నమే సాధన, ఆత్మవిచారణ. అయితే గమ్మత్ ఏంటంటే తను ఏ ఆత్మజ్ఞానం కోసం తప్పిస్తూ ఉన్నాడో అదే సద్గుని రూపంలో తారసిల్లేసరికి, అంటే ఏ తృప్తి కోసం, ఏ శాంతి కోసం, ఏ ఆత్మజ్ఞానం వల్ల కలిగితే కానీ రాని స్థితి సద్గురు యొక్క సన్నిధిలో ఆయన్ని చూస్తుంటే మన మనసుకి కలుగుతూ ఉందో అటువంటి ఆనందం, అటువంటి తృప్తి, శాంతి, దుఃఖలేని స్థితి, అది సద్గురు రూపంలోని ఆత్మజ్ఞానమే ఈయన రూపంలో మనకి ఎదురైందా అన్నట్టుగా తారసిల్లేసరికి ఆయన యందు మనసు లగ్నమైపోతుంది. అంటే భక్తి ఇలాంటి శ్రద్ధ లేని వారు కూడా మాస్టర్ గారిని చూసినప్పుడు ఒక్కసారిగా వీళ్ళ మనసంతా కట్టివేయబడేదట. ఎటువంటి భక్తి లేకపోయినా, అరే ఈయన్ని చూస్తే సింహంలా ఉన్నాడే, ఈయనకి భయమే లేదా, ఎందుకు భయం ఉంటుంది, విశ్వమంతా తానే ఉన్నాడని అనుభవం ఉన్నవాడికి దేని గురించి భయపడాలి, దేని గురించి కొరత చెందాలి అంటే మనకు అటువంటి ఆలోచనలు కలగజేస్తుంది అనమాట. అంటే వాళ్ళని చూస్తూ ఉంటేనే మనకు అటువంటి ఆ జ్ఞానస్వరూపం ఒకసారిగా మన ముందు కనపడేసరికి మనం అంతగా మన మనస్సు మన ప్రయత్నం లేకుండానే వాళ్ళ యందు లగ్నమైపోతుంది. శరీరం ఆయన సేవకే అంకితమైపోతుంది. అదే గురుభక్తి. మనం అప్పుడు చెప్పుకున్నప్పుడు కూడా మాస్టర్ గురించి చెప్పుకున్నాం. ఒక భక్తుడి గురించి కొత్తగా పరిచయం మొదటిసారిగా చూశారు మాస్టర్ గారిని. చూస్తూనే ఆయన యొక్క నడక, ఆయన్ని చూస్తూ ఉంటే ఈయనకి భయం అంటేనే తెలియదా, అంటే ఆత్మజ్ఞానం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుంది అని చూసిన తర్వాత ఇక మనసు ఎంతసేపటికి ఆయన్నే చూడాలండి. మాస్టర్ గారికి పైన ఒక హాల్లో విడిదిలాగా ఇస్తే ఉండటానికి మాస్టర్ గారికి అక్కడ ఏర్పాటు చేసినప్పుడు సత్సంగానికి పదే పదే ఏ వంక లేకపోయినా వెళ్ళి ఆయన చూడాలని, మాస్టర్ గారు కాఫీ తాగుతారా, లేకపోతే ఆయన తీసుకురమ్మంటారా అంటే మనసు అంతగా ఆకర్షింపబడుతుంది అనమాట. అలాంటి మహనీయుల్ని చూసినప్పుడు, అటువంటి జ్ఞానస్వరూపాన్ని చూసినప్పుడు, అంటే మన ప్రయత్నం లేక అది చూడకపోతే తట్టుకోలేం. బాబా అంటారు చూసారా, నా గురువు మీద నుంచి ఒక్క నిమిషం చూపు పక్కకి మరల్చుకున్నా కానీ అంటే చెప్పలేనంతటి అశాంతిలా ఉండేదట. అంటే ఏంటి, గురువు ఆయన మీద నుంచి దృష్టి మరల్చడం అనేది అంత ఇబ్బందికరంగా ఉండేది. అట్లా అలాంటి సద్గురు రూపంలో ఆత్మజ్ఞానమే తారసిల్లిందా అన్నట్టుగా ఉండేసరికి ఆయన యందు మనసు లగ్నమైపోతుంది. శరీరం ఆయన సేవకే అంకితం అయిపోతుంది. మనం తెలిసి మనకి టైం ఉందండి ఇప్పుడు వెళ్ళి సేవ చేద్దాం అనుకునే సేవకు అందుకు రాదనమాట. ఇక్కడ నీకు అద్దెపితే చేయాలనిపించిన స్థితికి వాళ్ళ సన్నిధి లాగేసుకుంటుంది. అదే గురుభక్తి అంటున్నారు. దానివల్లనే జ్ఞానం కలుగుతుంది. అయితే ఇవన్నీ తెలుసుకున్నాం, బాగానే ఉంది. మనం ఇట్లా ఉన్నాము, మరి మనం కూడా ఇటువంటి లోపాల్లోనూ లేకపోతే ఇలాంటి ఒడిదుడుకులోనూ పడకుండా చేయాలంటే ఏం చేయాలి అన్నదానికి మరి ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకి ఎన్నో అవసరాలు, కష్టాలు ఇవన్నీ తీర్చుకోవటం తప్పదు. మరి స్థిరమైన ఆత్మవిచారం శరణాగతితో కుదిరితే కానీ మనకి పొంగు కుంగులు లేకుండా మనం బాబాను అనుకుని ఒకటి చేస్తూ ఉన్నాం, తీరితేనేమో అబ్బా బాబా అంతటి వారు లేరు, ఎంతటి మహాత్ముడు అని ఆ రోజు ఆయన్ని పూజ చేస్తాం, మనం అనుకున్నది జరగకపోతే ఏంటో బాబా కూడా పట్టించుకోవట్లేదా, అసలు ఆయన మనం చెప్పేది వింటూ ఉన్నాడా, మనకి వినపడుతూ ఉందా ఆయనకి అని మాస్టర్ గారు అంటారు. ప్రతిసారి మనకి ఏ కష్టం కోరిక తీరినప్పుడు ఆయన ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటాం. మరి ఇట్లాంటి పొంగు కుంగులు లేకుండా ఉండాలి, మరి ఇక నిత్య జీవితంలో సాధన సాగించాలి అంటే మాస్టర్ గారు అంటున్నారు, సాయి వంటి సద్గురువు మీద అసలు మనకి భక్తి శ్రద్ధలు కలగడం ఎంతో అదృష్టం. మనం బాబా పేరు తెలుసుకొని ఆయన మార్గంలోకి రావడం అనేది ఎంతో అదృష్టం అంటున్నారు. అయితే మరి అటుపైన ఆయన తోడుగా మనకి ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపించాలి అంటే ఏం చేయాలి, దానికి బాబా మనకి ఆల్రెడీ మార్గం చెప్పి ఉన్నారు. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అని. అంటే మనం ఇటువంటి దానిలో పడకుండా మనం కూడా ఎలా నడుచుకోవాలి, మనకి ఏదో అదృష్టం, ఎన్ని జన్మల్లో మనం చేసుకున్న సత్కర్మలు, పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని ఈరోజు సద్గురువు దగ్గరికి తీసుకొచ్చాయి. అయితే మామిడి పూతలాగా రాలిపోకుండా, జారిపోకుండా మరి ఆయన చూపిన మార్గంలో ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉండేట్లుగా ఆయనే మనకి తోడుగా ఉండి నడిపించాలంటే మనం ఏం చేయాలి అన్నదానికి మాస్టర్ గారు అంటున్నారు, సాయే మనకి ఆ మార్గం తెలియజేశారు స్వయంగా. ఏం చెప్పారు, నాపైన నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు. పైగా అలా చేస్తే ఆయన నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను, నీకు పరమార్థం సిద్ధిస్తుంది, నీ కర్మ నశిస్తుంది, నీవే నేనుగా మారిపోతావు, నీవు నేననే భేదం లేకుండా నేనుగా మారిపోతావు, అంటే ఆయన స్థితినే ప్రసాదిస్తాను. అంటే విశ్వమంతా ఎవరైతే ఉన్నారో, అంటే శరీరానికి పరిమితంగా నేను అనే భావం నుంచి విశ్వవ్యాప్తమైన చైతన్యమే తాను అనే అనుభవాన్ని ప్రసాదిస్తాను అని బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట. ఈ మార్గమే అనన్యంగా చింతన చేసిన వారినే యోగక్షేమమే వహిస్తారని కృష్ణ భగవానుడు రమణ మహర్షి కూడా చెప్పారు. ఇదే శరణాగతి. మరి ఇది పోనీ అంత తేలిగ్గా కుదురుతుందా, నాపై దృష్టిపై అంతా బాగానే ఉంది,
మన దృష్టి అంతా వేరే వాటి మీద ఉందే, మరి ఆయన మీద నిలపడం కుదురుతుందా? మనకి మన సాంగత్యం ఇదంతా కూడా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలా ఉంటే మనకు కూడా అటువంటి మార్గం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనమంతా ఈ రోజున వెస్ట్రన్ వరల్డ్లో మనం నివసిస్తూ మనకంతా కూడా లగ్జరీస్ మీద, కంఫర్ట్ల మీద, పార్టీల మీద దృష్టి ఉంటే అసలు సద్గురువు మీద శ్రద్ధ కానీ, సద్గురువు యొక్క సన్నిధి కానీ, ఆయన యొక్క సాంగత్యం కానీ, లేకపోతే ఇలా పారాయణ చేసుకుంటూ మనస్సుని ఆయనకి దగ్గరగా పెట్టుకుంటే ఒక రోజుకి ఆయన యొక్క సన్నిధి మనకి కూడా లభిస్తుంది, అనుగ్రహం లభిస్తుంది అన్న ఆలోచన మనకి ఎక్కడ పనిచేస్తుంది? మనకి ఎంతసేపటికి ఈరోజు బాగున్నాం, రేపు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే ఇంకొంచెం సంపాదించుకుంటాం, ఇంకో ఇల్లు కొనుక్కుంటాం, ఇక్కడే ఉండిపోతున్నాం మన జీవితంలో. మరి ఇటువంటివి కుదరటం ఈ సాంగత్యం వల్ల ఉండేదంతా మనకి ఎలా మనకి సహకరిస్తుంది? అందుకని మాస్టర్ గారు అంటున్నారు, సాటి వారి పట్ల మనకుండే భావము వారి స్వభావాల్లో కూడా ఉంటాయట ఈ ఒడిదుడుకులు గల కారణాలు. అందుకని సాటివారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు. సాంగత్యానికి మనపై మనం ఊహించలేనంతటి ప్రభావం ఉంటుంది. చూడండి, మనం మంచి సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, ఆ ప్రభావం మన మీద కూడా పడుతుంది. అబ్బా, ఇది చేసి వాళ్ళు ఇలా పారాయణ చేసుకుంటే వాళ్ళకి ఇంత మేలు జరిగింది, మనకు కూడా చేసుకుంటే బాబా యొక్క అనుగ్రహం లభిస్తుంది, దత్తస్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని సాంగత్యం వల్ల అలాంటి తెలిసాయి అనుకోండి, మనం కూడా ప్రయత్నం చేస్తాం. లేదు 24 గంటలు బయటికి తిరుగుతాం, షాపింగ్ చేద్దాం, అక్కడ కూపన్లు ఉన్నాయి, ఇక్కడ కూపన్లు ఉన్నాయి అనుకొని తిరుగుతూ ఉన్నాం అనుకోండి, మన జీవితంలో ఆ వండాలు సంపాదించుకోవడానికో లేకపోతే దాన్ని దాచిపెట్టుకోవడం కోసమే ఎంత సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం గడిపిన సమయం పైసాకి పనికి రాకుండా పోతుంది అనమాట. ఓకే, నెలంతా తిరిగి ఒక $100 సేవ్ చేసి మూట కట్టుకున్నాం, ఆ $100తో మనం ఏం సాధిస్తాం? కానీ ఎంతటి కాలాన్ని మనం వృధా చేసుకున్నాం. దాని బదులు 2 గంటల సేపు వారంలో సత్సంగానికి పాల్గొనగలిగినా కానీ మనకి ఎంత మేలు జరుగుతుంది. ఇలాంటి ఆలోచనలు, సద్గురు యొక్క అనుగ్రహం, మనకు కూడా పారాయణ చేసుకోవాలనే కోరిక, ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. అంటే జీవితమే మారడానికి అవకాశం ఉన్నటువంటిది. అందుకని మాస్టర్ గారు అంటారు, ఈ సత్సంగం కూడా అంత తేలిగ్గా అందరికీ లభించేది కాదు. పైగా దీనిలో కూడా తోటలాగా పెంచుకోవాలి, దీనిలో కూడా కలుపు మొక్కలు ఉంటూ ఉంటాయి, వాటిని కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవాల్సిందే. అన్ని సాధనల్లోకి మాస్టర్ గారు అంటున్నారు, భగవత్ కథా శ్రవణమే మూలం అన్ని సాధనలకి. అందుకని కనుకే వాల్మీకి రామాయణాన్ని, వ్యాసుడు భాగవతం వ్రాసి ఆసేతు హిమాచల పర్యంతము తమ శిష్య ప్రశిష్యుల ద్వారా గ్రామ గ్రామాల్లోనూ ప్రజలకు శ్రవణం చేస్తూ ఉండేవారు. అంటే భగవంతుని యొక్క లీలలు చింతన చేయటం అనేది అన్నింటిలోకి గొప్ప ముఖ్యమైనటువంటి సాధన కనుక వాళ్ళందరూ రాసి ఊరికే పెట్టకుండా వాటిని అంతటా ప్రచారం చేయించేవారట. దానివల్ల ఏమవుతుంది, చదువు లేకపోతే చదువుకునే పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవాళ రామకథ తెలుసు, కృష్ణ కథ తెలుసు, అందులోని విషయాలు తెలుసు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కర్మ, పుణ్యము, పాపము, ఇలా చేస్తే ముక్తి ఉండదు, ఇలా చేస్తే దుఃఖం, ఇలాంటి పదాలన్నీ ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు కూడా మనం దానిలో ఉపయోగించడం చూస్తాం. దానికి కారణం ఏంటి? వాళ్ళు ఆ రోజు చేసినటువంటి ఆ సెట్టింగ్ అనమాట, బేస్ ఫౌండేషన్ ఏదైతే ఉందో జీవితానికి, అదంతా వాళ్ళు ఈ ప్రచారం ద్వారా చేస్తున్నారు కనుక. అంటే ఈ పని చేస్తే పాపం, ఈ పని చేస్తే దోషం అనేది అటువంటి ఆలోచనలు మనలో వాళ్ళు కలగటానికి కారణం ఇటువంటి భగవత్ కథా శ్రవణం ఇవన్నీ చేయించారనమాట. కనుక మనం కూడా వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకుపోమని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి. అప్పుడు సాయి పటానికి ధూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని యొక్క దివ్యలీలలు గుణాలను స్మరించాలి. తర్వాత కనీసం 30 లేక 45 నిమిషాలు అందరికీ సాయి లీలలు వినిపించాలి. మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి లీలలు చేసిన సాయిని మనం పటంలో చూస్తూ కనీసం 30 నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవమయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా 10 నిమిషాలైనా కూర్చోవాలి. అంటే సత్సంగం ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. పైగా ఎలా ఉండాలట, మనసు చంచలమైతే అప్పుడు దాకా విన్నటువంటి లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి. తర్వాత బాబాకి నైవేద్యం ఆరతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి. అయితే ఈ కార్యక్రమం ఎంత సింపుల్గా చేసుకోవాలో చెప్తున్నారు మాస్టర్ గారు. ఎవరైనా సరే తమ ఇంట్లో సత్సంగం చేసుకోవడానికి జంకటం అనేది లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలి. మనకు ఉంది కదా అని, మాకు ఉంది కాబట్టి ఆడంబరంగా చేసుకుంటాము, అన్నీ బంగారు పళ్ళాల్లోనే, వెండి పళ్ళాల్లోనే చేస్తాం, లేకపోతే సత్సంగంలో కూడా ఒక 10 రకాల వంటలు చేసి అందరికీ ప్రసాదం చేసి గొప్పగా చేయించాం అనుకుందాం. ఇలా అనుకున్నాం అనుకోండి, మనం పిలిచిన వాళ్ళు ఎవరన్నా వస్తే మాము ఒక సత్సంగం అంటే ఇన్ని చేయాలి, అయ్యక్కడ మనం ఎక్కడ చేస్తాం, ఎంత ఖర్చు మనం ఎక్కడ పెట్టుకుంటాం, మన దగ్గర వెండి పళ్ళాలు లేవాయే, బంగారు పళ్ళాలు లేవాయే,
ఇలా ఇటువంటి పొరపాటున అసలైన ప్రసాదాన్ని మనం మిస్ అవుతాం అనమాట. అందుకని ఆడంబరం అనేది ఆయన దగ్గర మనం చూపించుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చేసుకోవడానికి జంకనంత అవసరం లేనటువంటిగా చేసుకోవాలి. భజన పాటలు కూడా మాస్టర్ గారు అంటున్నారు. అందుకని మన సత్సంగంలో మాస్టర్ గారు కూర్చున్నటువంటి ఆ పాటలను మాత్రమే పాడుకోవడంలో కారణం ఏంటంటే, కొత్తవారు ఆ రోజు భజనలో కూర్చున్నా కానీ తేలిగ్గా పలకలిగి పదే పదే చేస్తూ ఉంటే ఆ నామాలు యొక్క అర్థం మనకి అర్థమయ్యి మన మనసు మీద వాటి ప్రభావం చూపిస్తూ మనం పలకటమే కాకుండా ఆ మనసులో ఆ భావాన్ని స్మరించడానికి మనకి తేలిగ్గా ఉంటుందన్నమాట. అందుకని ఎవరు ఎంత బాగా పాడతారని కాకుండా బాబాకి గానం కంటే కూడా జ్ఞానమే ఇష్టం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకొని ఇలా చేసుకోవాలని మనకి చెప్తున్నారు. ఇలా చేసుకుంటే కలిగిన అనుభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం గత 2 వారాలుగా. రామకృష్ణారెడ్డి యొక్క అద్భుతమైన అనుభవం తెలుసుకున్నాం. మాస్టర్ గారి దగ్గర స్టూడెంట్గా ఉంటూ ఆయన మాస్టర్ గారు చెప్పే బాబా గురించి విని అతను స్వతహాగా రామభక్తుడైనా కానీ మాస్టర్ గారి దగ్గర వింటూ ఉంటే ఇక ప్రపంచంలో బాబా గురించి అంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది మనకి. నిజానికి ఉండరేమో. అంటే బాబాని అంతగా ప్రతి అణువుని ఆయన ఆయన పరిశోధన చేశారా, లేకపోతే ఆయన ఆంతర్యమే ఈయన ఆంతర్యమా అనంతగా బాబా గురించి చెప్తుంటే ఇక ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పలేరు. మన మనసుకి అనిపించేంతగా ఉంటే మనం ఎవరిని పూజిస్తూ ఉన్నా కానీ ఇక మాస్టర్ గారి దగ్గర విన్న తర్వాత ఇంక మళ్ళీ వేరే ఆలోచన బాబాని పూజించాలనిపిస్తుంది. అట్లా తనకు కూడా మాస్టర్ గారి దగ్గర విన్న తర్వాత బాబాని పూజించాలని ఉంటే మాస్టర్ గారికి చెప్పారట. అయితే కొన్ని రోజులు నీకు తెలుస్తుందిలే అన్నారట మాస్టర్ గారు. తర్వాత మాస్టర్ గారి దగ్గర అతన్ని చీరాల స్వామి దగ్గరికి వాళ్ళ దగ్గరికి పంపించారు, రంగన్ బాబు గారి దగ్గరికి. వాళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు బాబా కల్లో కనిపించి రామకృష్ణారెడ్డితో నీవు నా రూపాన్ని ధ్యానించు మేలవుతుంది అన్నారు. అట్లా రామునికి నాకు భేదమే లేదని ఆయన తెలియజేశారు. ఒకసారి మాస్టర్ గారు షిరిడీ వెళ్తూ ఇంట్లో ఈ రామకృష్ణారెడ్డిని రోజు మాస్టర్ గారు చేసే పూజని తనకి ఆ పని అప్పగించి వెళ్ళారట. బాబాకి పూజ చేసి నివేదన పెట్టడం ఇవన్నీ అలా చేస్తూ ఉంటే ఒకరోజు నిద్రపోయిన తర్వాత అతనికి పడుకున్నారట, నిద్ర పట్టలేదు. అప్పుడు బాబా స్పష్టంగా నిల్చొని కనిపించారట మాస్టర్ గారి ఇంట్లో. కనిపించి మీ నాన్న 5 టెంకాయలు మొక్కుకొని మర్చిపోయారు, రేపు గురువారం ఇక్కడ 3 టెంకాయలు కొట్టన్నారట అని అక్కడ బాబా ఉత్తరముఖంగా కూర్చొని నీ గురువు ఎవరు అని అడిగారట. చూడండి, అప్పుడు దాకా మాస్టర్ గారు వేరే విధంగా కూర్చున్నారంట ఇంట్లో. తర్వాత ఈ సంఘటన జరుగుతున్నప్పుడు మనం అనుకున్నాం మాస్టర్ గారు అక్కడ అమ్మగారికి చెప్తూ ఉన్నారట, షిరిడీలో ఉన్నారు. అప్పుడు ఆ సంఘటన గురించి చెప్తూ అక్కడ బాబా రామకృష్ణారెడ్డికి ఇచ్చిన నిదర్శనం గురించి చెప్తూ ఆ తర్వాత మాస్టర్ గారు షిరిడీ నుంచి వచ్చిన తర్వాత బాబా ఎలా కూర్చున్నారో ఉత్తరముఖంగా అదే స్థానంలో అలానే కూర్చునేవారట. అప్పుడు ఈ రామకృష్ణారెడ్డిని బాబా అడిగారట, అది చూడండి ఎంత గమ్మత్తు, ఆయనకి తెలియదా మీ గురువు ఎవరు అంటే అప్పుడు రామకృష్ణారెడ్డి మాస్టర్ గారు అని చెప్పారట తన గురువు. చెప్తే అప్పుడు రామకృష్ణారెడ్డికి ఒక రహస్యం చెప్పి 3 రోజులకు ఒకసారి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయమన్నారు. చూడండి, బాబా దగ్గర నుంచి అప్రూవ్డ్ అనమాట లీలామృతం పారాయణ అనేది. మాస్టర్ గారు రాశారు కాబట్టి మాస్టర్ గారు చదవమని చెప్పడం కాదు, బాబా చెప్తున్నారు. అట్లాగా అంటే మాస్టర్ గారి మీద ఆ బ్లేమ్ కూడా వేశారు, మీరు గ్రంథాలు రాశారు కాబట్టి అందరినీ పారాయణ చేయమంటూ ఉన్నారు అని. దానికి మాస్టర్ గారు ఎంతో అద్భుతమైన వివరణ ఇచ్చారనమాట. ఇక్కడ సాయి కూడా మనకి స్వయంగా శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయని రామకృష్ణారెడ్డికి చెప్పారు. అప్పుడు అతనికి కలిగిన అనుభవానికి ఒకసారిగా ఆనంద బాష్పాలు కారి తర్వాత చూస్తే పక్కనే కుక్కలు ఉన్నాయట. బాబా వచ్చి ఉంచున్నారు కదా మరి దత్తస్వామి, ఆయన భయం వేసి లైట్ వేశాను చూస్తూనే ఆయన్ని నా కళ్ళ ముందే అదృశ్యులయ్యారు. బాబా ఎలా వచ్చారో అలానే అదృశ్యులయ్యారట. తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను, శివునికి 5 టెంకాయలు మొక్కుకొని ఇంకా చెల్లించలేదని జవాబు రాశారు అని చెప్తున్నారు. అంటే అన్ని రూపాల్లో ఉన్నది భగవంతు స్వరూపం ఆయనే కనుక ఎవరికి మొక్కుకొని మర్చిపోయినా కానీ బాబానే గుర్తు చేసేవారు. మనం ఆ లీలన్నీ చెప్పుకున్నాం, గోవా భక్తుని లీలలు ఇవన్నీ. అట్లాగే రాధాకృష్ణ గారి లీలలు చెప్పుకున్నాం. వచ్చి ఒక వృద్ధ ఫకీర్ వచ్చి మాస్టర్ గారి గదికి వచ్చి అక్కడ అడిగారట శ్రీమతి రాధాకృష్ణ గారితో, మాస్టర్ గారి కొలీగ్ తోటి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేను వచ్చి వెళ్ళానని నా ఆశీస్సులని వాడికి చెప్పు, నాకు పేరు ఊరు లేవు, వాడు నా కొడుకు వంటి వాడు, నేను వాడికి తెలుసు, నా ఆశీస్సులని చెప్తే వాడికి తెలుస్తుంది అని చెప్పి వెళ్ళారట. అట్లాగా బాబా ఇట్లా ఎంతోమందిని అట్లా అనుగ్రహించారు. మనం మాస్టర్ గారు చూడండి కృష్ణారెడ్డి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈయన ఒకసారి జబ్బు చేసి ఏం చేసినా తగ్గకపోతే ఈ కృష్ణారెడ్డి గారి భార్య అన్నారట, మీరు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడీ వస్తారని మొక్కుకోమన్నారట. అట్లా మొక్కుకోగానే జబ్బు తగ్గిపోయింది.
తర్వాత ఒకనాటి రాత్రి కల్లో బాబా కనిపించి ఆయనకి ఆ ఊరి వ్యక్తిని ఒక అతన్ని చూపించాడట. చూపించి అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారట. చూడండి బాబా యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది ప్రతి నిమిషం కూడా. మీ ఇంటికి వీడికి దొంగతనానికి రాబోతున్నాడు అంటే బాబా స్వప్నంలో చెప్పారు కనుక కృష్ణారెడ్డి ఏం చేశారట, ఆ రోజు నిద్రపోకుండా రాత్రి అంతా లైట్ వేసి పెట్టి మేలుకోరున్నారంట చూద్దామని. సరే అతను వచ్చిన వాడు ఏం చేశాడు, ఇంట్లో ఇంకా లైట్ వెలుగుతుందని చెప్పి ఇటువైపు రాకుండా సందు మొదల్లోంచి వెళ్ళిపోయాడట. తర్వాత రోజు అతను అదే వ్యక్తి ఎదురైతే కృష్ణారెడ్డి గారు ఏమడిగారు, ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికి వచ్చావేంటి అంటే అతనికి కంగారు పడిపోయి తప్పిపోయిన దూడ కోసం వచ్చానంట, రాత్రిపూట దూడ తప్పిపోతే వచ్చానని చెప్పి అతను చెప్పుకున్నాడంటే బాబా ఎటువంటి రక్షణ లభిస్తుంది ఆయన అనుగ్రహం లభిస్తే. అంటే ప్రతిక్షణము ఆయన అనుగ్రహం లభించి మనల్ని ప్రతిక్షణము తోడుగా ఉండి నడిపిస్తే ఎలా ఉంటుంది ఊహించుకుంటే ఆయన అనుగ్రహం కోసం పాకులాడటం కంటే ఇంకా దేనికోసం పాకులాడటమైనా వ్యర్థం అనిపిస్తుంది అనమాట. అయినప్పటికీ మనం ఎన్ని తెలుసుకున్నా కానీ సహజ సిద్ధంగా మళ్ళీ మనం ఇంటి నుంచి బయటకు రాగానే మళ్ళీ మామూలు వాటి కోసమే తపన పడుతూ ఉంటాం. అందుకని ఎంతగా మన మనసుని ఈ సత్సంగంలోనూ చరిత్ర పారాయణలోనూ వీటిలో పెట్టి వాటిని పదే పదే స్మరించుకుంటూ మన సాంగత్యం కూడా మనకి దొరికే ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళు కూడా ఇటువంటి విషయాలనే మాట్లాడుతూ ఉంటే అప్పుడు సినిమాల గురించి లేకపోతే వేరే వాటి గురించి మాట్లాడుకోకుండా మనం గురువు యొక్క గొప్పతనం గురించి, అంటే మన మనసు అప్పుడు స్థిరంగా అప్పుడు వినాలనిపించకపోయినా కానీ వాళ్ళు చెప్పే దానివల్ల మళ్ళీ మన మనసు సిద్ధమవుతుంది అనమాట. అట్లా సాంగత్యం వల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలానే మనం ఒంగోలులో చాలా కాలం సత్సంగాలు చేసిన వారికి కూడా ఎన్నో గొప్ప అనుభవాలు కలిపాయని చెప్తూ ఈ శ్రీమతి సీతారామూర్తి గారు కృష్ణ భక్తురాలు. అయితే ఆవిడ బాబా నిలబడతం చదివిన తర్వాత నాకు బాబా కృష్ణుడిగా దర్శనం ఇవ్వలేదు, ఆయన సకల దేవతా స్వరూపం కదా అనుకున్నందుకు ఆ రోజు వారింట్లో పూజ పటం నీలిరంగుగా మారిపోయిందట. అయ్యో పూజలో ఏదో లోపం జరిగినట్లుంది అందుకని ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటే ఆ రోజు రాత్రి మళ్ళీ బాబా కల్లో కనిపించి నేను వస్తే భయపడతావేంటి అని నా తలపైన 3 పువ్వులు నుంచి పూజ చెయ్యి అన్నారు. అప్పుడు పూజ చెయ్యి రేపు వెళ్తానన్నారు. ఆమె అలానే చేశాక నాటి సాయంత్రానికల్లా బాబా పటం మామూలుగా వచ్చేసింది. అంటే బాబాకి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు. దర్శనం ఇవ్వలేదు కృష్ణుడిగా అన్నందుకు ఆయన పటం నీల రంగుగా మారిపోయింది. పైగా ఏం చెప్పారు బాబా, నా తలపై 3 పువ్వులు ఉంచి. మరి దత్తస్వామి కనుక అలా చెప్పారు. అట్లానే కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తూ ఉండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు. సీతారామూర్తి గారి ఇంట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబా పటంలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆనందంతో వారు విద్యానగర్ సాయి మందిరానికి 116 రూపాయలు పంపాలనుకున్నారు. అంటే ఆ రోజు భజనలో ఈయనకి బాబా పటంలో దివ్యమైన కాంతి కనపడేసరికి ఆ ఆనందంతో ఆయన అనుకున్నారట విద్యానగర్లో ఉన్న బాబా మందిరానికి ఒక 116 రూపాయలు దక్షిణగా పంపాలనుకున్నారట. సరే తర్వాత జీపులో గుంటూరు వెళ్తూ ఉంటే దారిలో 3 సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపు నాపారు. ఎవరో సాధువులు ఆ జీపు నాపి సాయినాథ్ మహారాజ్కి జై అని ఆపారట. వారిలో ఒక సాధువు ఏమన్నారు, నాకు ఇస్తానన్న 116 రూపాయలు ఇవ్వు అన్నారు. ఈయన ఇస్తాననుకున్నదేమో విద్యానగర్లో ఉన్న బాబా మందిరానికి. కానీ ఆపిన సాధువులు ఒకరేమన్నారట, నాకు ఇస్తానన్న 116 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను ఇస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నాడు కృష్ణమూర్తి గారు. చూడండి గమ్మత్ ఏంటంటే ఏదన్నా ఒక అద్భుతమైన లీల జరుగుతూ ఉంటే ఆ లీలలో పాత్రలుగా ఉన్న వాళ్ళకి అది లీల జరుగుతుందనే విషయం కూడా వాడికి స్ఫురించదనమాట. ఆ లీల అంతా అయిపోయిన తర్వాతే ఓహో ఇలా కదా జరిగింది అని. షిరిడి నుంచి వచ్చిన బాపుగిరి ఎవరు అంటే బాబా తప్పితేనని అలా పిలవరే అని ఆయనకి అనిపించలేదు. అయిపోయిన తర్వాత నానాచంద్రకి దగ్గరికి వెళ్ళి నేను బండి పంపించలేదంటే అప్పుడు అచ్చ నన్ను స్టేషన్లో కూడా బాబాలనే పిలిచారు అనే విషయం ఆయనకి స్మరించింది అనమాట. అలా ఏ లీలలో తీసుకున్నా కానీ అందులోంచి బయటికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇక్కడ కూడా అసలు ఇద్దాం అనుకున్నది మందిరానికి, కానీ ఇక్కడ నాకు ఇస్తానని 116 రూపాయలు ఇవ్వండి, అసలు నేను ఎవరికి ఇస్తాను అనుకున్నాను ఈయనకి ఎట్లా తెలుసు అనే ఆలోచన కూడా రాదు మనకి. అతను ఏమన్నాడు వెంటనే, నేను ఇస్తానని విద్యానగర్ మందిరానికి కదా అన్నారు. అంతేగాని మీకెలా తెలుసు నేను 116 ఇస్తానని కూడా అనలేదన్నమాట. అది నాకే చెందుతుంది, అక్కడికే పంపు, మేము పండర్ నుండి నడిచి వస్తున్నాం, దక్షిణ ఇవ్వు అన్నారు. అది కూడా నాకే చెందుతుంది, నువ్వు విద్యానగర్కి ఇచ్చినా కానీ నాకే చెందుతుంది, అయితే నువ్వు అక్కడికే పంపు, మేము పండర్ నుంచి నడిచి వస్తున్నాము, దక్షిణ ఇవ్వు అన్నారు. 20 రూపాయలు ఇస్తే ఆయన తీసుకొని ప్యాంటు జోబులో ఇంకో 20 రూపాయలు కూడా ఇవ్వు అన్నారు.
ఆయన 20 రూపాయలు ఇచ్చారంట దక్షిణ ఇవ్వమంటే. అప్పుడు అవి తీసుకొని ప్యాంటు జోబులోని 20 రూపాయలు కూడా ఇవ్వు అన్నారు. అంటే నీ ప్యాంట్లో ఇంకో 20 రూపాయలు అవి కూడా తీసుకొని ఇవ్వు అంటే అతను ఒకసారిగా రామూర్తి గారు అనుకుంటున్నారంట మనసులో ఖర్చులకి ఎలాగా అనుకుంటూ ఉంటే ఆయన అనుకుంటూనే 20 రూపాయలు ఇచ్చారు. ఖర్చుకు లేదని బాధపడతావెందుకు, నీకు మేలు జరుగుతుంది పో అంటూ ఆ 20 రూపాయలు తిరిగి ఇచ్చేశారు. చూడండి ఎంత గమ్మత్తో లీల. ఆయన అడిగిన 116 సరే అక్కడికే పంపించి అది కూడా మాకే చెందుతుందని మేము అక్కడి నుంచి నడిచి వస్తున్నాం దక్షిణ ఇవ్వు అంటే 20 రూపాయలు ఇచ్చారంట. ఇంకో 20 రూపాయలు నీ ప్యాంటు జోబులో ఉన్నాయి అవి కూడా ఇవ్వు అంటే అయ్యో అవి కూడా ఇస్తే నా ఖర్చులకి ఎలాగని మనసులో అనుకుంటూనే మళ్ళీ 60 రూపాయలు కూడా ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఖర్చు లేదని బాధపడతావు ఎందుకని చెప్పి మళ్ళీ 60 రూపాయలు తిరిగి ఇచ్చేసి నీకంతా మేలు జరుగుతుంది పో అన్నారట. వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు. అంటే వీళ్ళందరూ ఇట్లా సత్సంగం చేసుకుంటే జరిగే మేలు గురించి చెప్తున్నారు. అట్లానే విద్యానగర సత్సంగ సభ్యులైన విజయ్ కుమారు, శరత్ బాబు, కృష్ణమూర్తి 1976లో అనసూయమాత అనే సిద్ధురాలి దర్శనానికి పరాడ్ సింగ్గా చేరి ఆ సంస్థానాధ్యక్షుడు శ్రీ దోలే ఇంటికి వెళ్ళారు. మనం చెప్పుకున్నాం మాస్టర్ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అయి ఉండి ఎక్కడ ఏ మహాత్ములు ఉన్నారన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి అని పంపించేవారు. మాస్టర్ గారు పంపిస్తేనే వాళ్ళకి ప్రత్యేకమైన ఆశీస్సులు అక్కడ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ లభించేది. కానీ వాళ్ళు వెళ్తే మళ్ళీ మామూలే. అంటే మన గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే అదే ఆ అనుగ్రహం మహనీయుల రూపంలో పనిచేస్తుంది. అది మాస్టర్ గారి యొక్క అనుభవాల్లో కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. చీరాల స్వామి దగ్గర కానివ్వండి, పాగలవాడి బాబు గారి దగ్గర కానివ్వండి, రాకడి బాబా దగ్గర కానివ్వండి, వాళ్ళందరూ అనుగ్రహించిన తర్వాత కూడా అదే చెప్పారు, నీ గురువు యొక్క అనుగ్రహం నీకు బాగా ఉంది అని. నువ్వు ఎక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుడి పాదాలే ఉంటాయన్నారు. అట్లాగా మన గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క అనుగ్రహం పనిచేస్తుంది. అట్లా మాస్టర్ గారు వీళ్ళని ఈ విజయ్ కుమార్ని, శరత్ బాబుని, తర్వాత కృష్ణమూర్తి గారిని వీళ్ళని అట్లా మహాత్మ దర్శనానికి పంపించినప్పుడు 76లో అనసూయమాత అనే సిద్ధురాలి దర్శనానికి పరాడ్ సింగ్గా వెళ్ళారట. అక్కడ వెళ్తే ఆ సంస్థానాధ్యక్షుడు శ్రీ దోలే ఇంటికి వెళ్ళారు. అక్కడ బాబా పాఠం ఉన్నది. అప్పుడు అక్కడ దోలే వీళ్లతో మీ గురువు మీ వెంటే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్ళారు అన్నాడు. అంటే ఆశ్చర్యం వేసింది వీడికి. వీడి ముగ్గురే కదా వెళ్ళింది. ఈ దోలే గారి ఇంటికి వెళ్ళినప్పుడు దోలే అన్నారట, మీ గురువు అక్కడ బాబా పాఠం ఉంది వారి ఇంట్లో, మీ గురువు మీ వెంటే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్ళారు అన్నాడు. చూడండి మనకైనా అంతే అనిపిస్తుంది. మనం ముగ్గురం కలిసి వెళ్ళాం అనుకోండి, మనకి మాస్టర్ గారు కానీ బాబా కానీ మనతో సూక్ష్మ రూపంలో వస్తే మనకి ఏం తెలుస్తుంది. అట్లాగా వీళ్ళకి వెళ్ళిన తర్వాత మాత్రం దోలే గారు ఆ మాట అన్నారట, మీ గురువు మీతోనే ఉన్నారు, మీ వెంటే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్ళారు అన్నారు. తర్వాత ఆ వివరం అతను ఇలా వ్రాశాడు. ఈ ముగ్గురు అక్కడ బస్సు దిగిన క్షణంలోనే దోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతి కోణం అందరికీ కొద్ది నిమిషాలు కనిపించిందట. వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరుగుతుంది అనుకుండగా ఈ ముగ్గురు వచ్చి ఆ కాంతి గోళం దర్శనమిచ్చిన చోటే నిలిచారు. అంటే వాళ్ళకి ఆ వరండాలో ఒక చోట ఒక దివ్యమైన కాంతి గోళం కనపడిందట. అప్పుడు అనుకున్నారు ఇక్కడ ఏదో విశేషం జరగనుంది ఈరోజు అని అనుకుంటే, ఆ రోజు ఏదో విశేషం అనుకుంటే వీళ్ళు ముగ్గురు వచ్చి ఎక్కడైతే వాళ్ళకి ఆ కాంతి గోళం కనిపించిందో అక్కడే ఆ దర్శనమిచ్చిన చోటే నిల్చున్నారు. తర్వాత ఈ ముగ్గురు దోలేతో కలిసి అమ్మను దర్శించారు. ఈ అనసూయమ్మని దర్శిస్తే ఆమె రామ్ రామ్ అని, మీరు ఏ దేశం నుంచి వస్తున్నారు? దక్షిణ దేశం నుండి వస్తున్నారు. భగవంతుడే మీకు ఈ అవకాశం ప్రసాదించాడు. వీళ్ళు తమ గురువుని మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే దైవం అని గొణిగి ఆమె తమ వేలితో తమ నాలుకను తాకి ఆ వేలితో తమ బ్రుకుటి తాకారు. అప్పుడు ఈ ముగ్గురు కూడా తమ సాధన గురించి అమ్మని అడిగారు. చూడండి ఎంత గమ్మత్తో. ఆవిడ అనసూయమాత వీళ్ళని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏ దేశం నుంచి వస్తున్నారు అని అడిగారట. అని మళ్ళీ ఆవిడే చెప్తున్నారు దక్షిణ దేశం నుండి వస్తున్నారు అని. ఇక్కడికి రావడం అయినా అనుగ్రహం అయినా కానీ భగవంతుడే మీకు ఈ అవకాశాన్ని ప్రసాదించారు అని వీళ్ళు తమ గురువుని మాస్టర్ అని పిలుస్తారు. అంటే వీళ్ళు గురువుగారు కూడా ఆవిడకి తెలుసు అనమాట. వీళ్ళ గురువుని మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే కాలేజీలో లెక్చరర్నో అది ఇంకోటో కాదు, మాస్టర్ అంటే దైవం అని గొణిగి ఆమె తమ వేలితో తమ నాలుకను త్రాకి ఆ వేలితోటి తమ బ్రుగుటిని తాకారు. అప్పుడు ఈ ముగ్గురు తమ సాధన గురించి అడిగారు. అమ్మ సాధనలా చేసుకోవాలని అడిగితే అప్పుడు ఆమె అన్నారట, మీరు భజనలు చేస్తారు,
ఒకసారి చంద్రుడు నిశ్చలంగాను, అంటే చంద్రుడు అంటే మనసు నిశ్చలంగాను, ఒకసారి చంచలంగాను ఉంటున్నాడు అన్నారు. గమ్యం ఎలా చేరాలని ఆ ముగ్గురు అడిగితే చేయి పట్టుకు నడవండి, అంటే గురువు యొక్క ఆజ్ఞ పాటించండి. సాధన గురించి అడిగితే అమ్మన్నారట, మీరు భజనలు అవి చేస్తున్నారు, కానీ ఒకసారి మనస్సు నిశ్చలంగాను, ఒకసారి చంచలంగాను ఉంటుంది అని అన్నారట. అప్పుడు అమ్మ గమ్యం ఎలా చేరాలని ఈ ముగ్గురు అడిగితే చేయి పట్టుకొని నడవండి, అంటే నడిపించేటువంటి మాస్టర్ అన్నారు కాబట్టి చేయి పట్టుకొని నడవండి, అంటే గురువుని యొక్క ఆజ్ఞను పాటించండి అన్నారు. ఈ ముగ్గురు అమ్మ మీరు అసలు ఎవరు అని అడిగితే సత్యయుగానికి చెందిన అనసూయాదేవియ తామని ఆమె చెప్పారు. అమ్మని అడిగారట, అమ్మ మీరు అసలు ఎవరు అని అడిగితే సత్యయుగానికి చెందినటువంటి అనసూయాదేవియే తామని ఆమె చెప్పారు. అంటే సత్సంగంలో పాల్గొనే వాళ్ళకి, మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి వేరే మహాత్ముల దగ్గరికి వెళ్ళినా కానీ ఇలా ప్రత్యేకమైన ఆశీస్సులు, అనుగ్రహం లభిస్తుంది అని మనకి ఈ లీలలని తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. తర్వాత జరిగిన వివరాలు ఈ సత్సంగ సభ్యులు నాకు ఇలా వ్రాసారంటారు. మీరు సాయిబాబా ఉన్న పటాన్ని ఆమె ముందుంచాము. ఆమె ప్రత్యేకంగా 2-3 సార్లు దానిని తమ నాలుకతో తాకి దానిని ఒడిలో ఉంచుకొని పమిటతో కప్పి ఉంచారు. ఆ పటాన్ని చూస్తూ ఋషి ఇద్దరు ఋషులు, ఒకరు గుర్రం మీద అన్నారు. అంటే బాబా మాస్టర్ పటం ఆవిడకి ఇస్తే అమ్మ దాన్ని ప్రత్యేకంగా దాన్ని తీసుకొని 2-3 సార్లు నాలుకతో తాకి దాన్ని ఒడిలో ఉంచుకొని పమిటతో కప్పి ఉంచారట. ఆ పటాన్ని చూస్తూ ఋషి ఇద్దరు ఋషులు, ఒకరు గుర్రం మీద అన్నారు. అట్లా సత్సంగం, భజన శ్రద్ధగా చేస్తూ ఉంటే మనం కోరుకున్నా కూడా మన ఆత్మీయులను కూడా శ్రీ సాయి అనుగ్రహిస్తారు. ఏం జరుగుతుందండి మనం సత్సంగం చేసుకుంటే మనకి ఎలాంటి లాభం చేకూరుతుందంటే మాస్టర్ గారు చెప్తున్నారు, మనం కనుక సత్సంగము, భజన శ్రద్ధగా చేస్తూ ఉంటే మనం కోరుకున్నా సరే మన ఆత్మీయులను కూడా శ్రీ సాయి అనుగ్రహిస్తారు. 1975 సంవత్సరంలో మా తండ్రి గారైన కీర్తిశేషులు ఎక్కిరాల అనంతాచార్య తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. అంటే మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు యొక్క అనుభవం చెప్తున్నారు మాస్టర్ గారు. మరి ఆయన కూడా గొప్ప యోగి, అసలు ఎంత గొప్ప, ఆయన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఆ రోజుల్లోనే ఆయన వేదాలకి, సైన్స్కి సమన్వయాన్ని, అంటే ఆధునిక యుగంలో ఆయన ఒక మహర్షి అన్నమాట. అట్లానే ఆయుర్వేదంలో దిట్ట. మళ్ళీ అక్కడ అదే కాకుండా ఈ వ్యాయామాలు, తర్వాత రెజ్లింగు ఇవన్నీ నేర్పించేవారట. ఆయనే స్వయంగా రెజ్లింగ్ ఛాంపియన్. మళ్ళీ ఎంతో గొప్ప వేద వానికి సమన్వయం రాస్తూ ఆ గ్రంథాలు రచించారు. ఆయుర్వేదంలో గొప్ప గ్రంథాలు రాశారు. ఇట్లా మాస్టర్ గారు నాన్నగారు కూడా ఎంతో గొప్పవారు అనమాట. అటువంటి ఆయన యొక్క అనుభవం చెప్తున్నారు మాస్టర్ గారు. ఆయన ప్రత్యేకంగా బాబాని పూజించేవారు కాదుగా. కనుక మాస్టర్ గారు అంటారు, మనం కనుక సత్సంగం, భజన శ్రద్ధగా చేసుకుంటే మనం కోరుకున్నా సరే మన ఆత్మీయులను కూడా శ్రీ సాయి అనుగ్రహిస్తారు. 1975లో మా తండ్రి గారైన శ్రీ అనంతాచార్యులు తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. ఒకనాటి మధ్యాహ్నం విజయవాడలో మంచం మీద కూర్చొని ఉన్నాను. ఇది మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం నేను విజయవాడలో మంచం మీద కూర్చొని ఉన్నాను. కఫ్నీ తలగుడ్డ ధరించిన సాయిబాబా తలుపు నెట్టుకుని నా గదిలో ప్రవేశించారు. చూడండి, ఆయన సమాధి చెందారని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడూ ఉండే నిత్య సత్యుడు అన్నమాట. ఆయన ఎప్పుడు ఏ క్షణాన్ని కావాలంటే ఆ క్షణాన్ని మన ముందు ప్రకటన అవుతారు. అట్లా మాస్టర్ గారికి పరిచయం అయ్యేసరికే బాబా సమాధి చెంది ఎంతో కాలమైంది. అటువంటిది ఇక్కడ విజయవాడలో వీళ్ళ నాన్నగారు అక్కడ ఒంటరిగా ఉంటూ ఉన్న రోజుల్లో ఒకరోజు సడన్గా కఫ్నీ తలగుడ్డ ధరించిన బాబా తలుపు నెట్టుకొని నా గదిలో ప్రవేశించారు. నేను అది నిజమా కళ అని చూస్తూ ఉంటే ఆయన నా ప్రక్కన మంచం మీద కూర్చున్నారు. అంటే వీళ్ళ నాన్నగారు కూడా ఆశ్చర్యపోయారనమాట. తలుపు తీసి ఆయన వచ్చి కూర్చుంటే బాబాని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోతే ఇది అసలు నిజమేనా, కళ జరుగుతోందా అని అనుకుంటూ ఉంటే బాబా వచ్చి వీరి పక్కనే మంచం మీద కూర్చున్నారట. అప్పుడు అనంతాచార్య గారు అంటున్నారు, నేను మిమ్మల్ని పూజించను కదా, మీరు నా వద్దకు వచ్చారేమి? మరి నేను మిమ్మల్ని పూజించను కదా, సాయిని నేను మిమ్మల్ని బాబాని పూజించట్లేదు కదా, అయినా మీరు నా వద్దకు వచ్చారేమి అన్నారు. అంటే నాకు అటువంటి ప్రాముఖ్యతలు ఏమీ లేవు, నాకు రావాలనిపించే వచ్చాను, రావద్దంటావా అన్నారు.
చూడండి, మనం బాబా సకల దేవతా స్వరూపం, మనం ఎవరిని ఆరాధించినా ఆయనకే చెందుతుంది, ఆయన కాకుండా అన్యంగా ఉంటాయి కదా. అందుకని అమ్మ నువ్వు నాకు సమృద్ధిగా తినబెడుతూ ఉన్నావు ఎంతో కాలంగా అన్నారు. అదేంటి బాబా, నేను ఇదే మొదటిసారి కదా రావటం మీ దగ్గరికి, నేను మీకెప్పుడు భోజనం సమర్పించానంటే, అమ్మ నువ్వు నిత్యం ఇంట్లో గణపతికి భోజనం అర్పిస్తున్నావు, అది నాకే చెందుతుంది అన్నారు. అంటే సకల దేవతా స్వరూపుడు, సృష్టిలోని ప్రతి అణువు తానే అయినవాడు, ఈ మొత్తానికి ఆధారమైన వాడు, యజమాని భోక్త అయిన వాడికి ఆయనకు తప్పితే అన్యంగా అయ్యో నా రూపాన్ని పూజించట్లేదు, వాడు వేరే రూపాన్ని పూజించారు అని అన్యంగా ఉంటే కదా. కాబట్టి అంతటా ఈ రూపంలో కూడా మనకి అందుబాటులోకి మన కోసం వచ్చారు. అట్లాగా అందుకని బాబా అన్నారట, నేను మిమ్మల్ని పూజించను కదా, మీరు నా వద్దకు వచ్చారు ఏంటి అంటే, నాకు అటువంటి ప్రాముఖ్యతలు ఏమీ లేవు, నాకు రావాలనిపించే వచ్చాను, రావద్దంటావా అన్నారు. తర్వాత ఆయన లేచి నన్ను కౌగిలించుకొని నేను నీలోకి వస్తున్నాను, నేను నీలోకి వస్తున్నాను. తర్వాత బాబా లేచి ఈ అనంతాచార్యుల వారిని కౌగిలించుకొని ఆయన అన్నారట, నేను నీలోకి వస్తున్నాను, అక్కడే ఉంటాను అంటూ నాలోకి వెళ్ళిపోయారు. ఎట్లయితే ఖండోబాలోకి మనం చెప్పుకుంటాం, బాబా అలా నడుచుకుంటూ ఖండోబా విగ్రహంలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన చూస్తూ ఉండగానే బయటకు వచ్చారని, అట్లాగే ఇక్కడ కూడా నేను నీలోకి వస్తున్నాను, అక్కడే ఉంటాను అంటూ నాలోకి వెళ్ళిపోయారు. అలా 7 రోజులు వరుసగా జరిగింది. పోయి ఒకరోజు జరిగితే ఏదో మనం భ్రమపడ్డామో కలో అనుకుంటాం, కానీ బాబా 7 రోజుల పాటు అనంతాచార్యుల వారికి రోజు అలానే కనపడి అలానే చేశారట. అది తలుచుకున్నప్పుడల్లా నా కన్నుల వెంట ఆనంద బాష్పాలు వస్తాయి అని చెప్పారు. ఎవరు? మాస్టర్ గారి వాళ్ళ నాన్నగారు. అంతేకాకుండా మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు షిరిడీ వెళ్ళినప్పుడు కూడా మనకేమో సాయి అక్కడ విగ్రహంగా కనపడుతూ ఉంటారు. అంటే మాస్టర్ గారు అన్నట్టుగా ఆయన వైపు నుంచి ఆయనకి, ఆయన పటానికి, ఆయన విగ్రహానికి భేదమే లేదు, ఆయన సాక్షాత్తు అక్కడ సజీవ స్వరూపంగా ఉన్నారని చెప్పినా కానీ మళ్ళీ మనం విగ్రహమే అనుకుంటాం. విగ్రహం ఎంత బాగుందో, ఎంత బాగా చెక్కారు, అసలు చూస్తూ ఉంటే స్వయంగా బాబాను చూస్తుంటే, ఇలాంటి మాటలు మనకు వస్తాయి. కానీ ఆయన అనుభవం ఎట్లా ఇస్తూ ఉన్నారు, అక్కడ కూడా ఇప్పటికీ విగ్రహం కూడా రంగులు మారుతుందని చెప్పుకుంటారు. ఒక్కోసారి పచ్చగా, ఒక్కోసారి తెల్లగా అట్లా కనపడుతున్నట్టుగా. అలానే మాస్టర్ గారు నాన్నగారు వెళ్ళినప్పుడు ఆయన కాలు మార్చుకుంటూ కనపడిన సందర్భాలు ఉన్నాయంట. అప్పుడు దాకా కూర్చున్న బాబా కాలు తీసి ఇటు పక్కకి వేసుకునేవారట. అంటే మనకేమో విగ్రహం అనుకుంటున్నాం, ఆయన అనుభవం ఇచ్చేవారికి ఆయన విగ్రహం కాదని అనుభవం ఇస్తూనే ఉన్నారనమాట. అట్లా కూడా ఎంత ఆశ్చర్యం వేసేదట, బాబా నవ్వుతూ ఉండేవారట. అలానే కలిచేడులో ప్రతి వారం శ్రద్ధగా సత్సంగం చేస్తూ ఉండేవారు. వాటిలో పాల్గొంటున్న పి సుబ్బరామయ్య అనే టీచరు శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే సిద్ధపురుషుణ్ణి తమ ఇంట సత్సంగానికి రమ్మని కోరేవారు. ఈ గొలంగూడి వెంకటస్వామి గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుందనమాట. ఈ సుబ్బరామయ్య గారని ఉండేవారు, ఆయనకి ముఖ్య శిష్యుడిలాగా ఉన్నారు, స్వామి మీద గ్రంథాలు కూడా రచించారు ఆయన ఈ కలిచేడు సత్సంగాలు చేస్తూ ఉండేవారు కదా. ఇతను స్కూల్ టీచర్ అనమాట. అక్కడ ఈ వెంకయ్య స్వామి వారిని, స్వామి మా ఇంటికి రావాల్సింది మీరు ప్రార్థిస్తూ ఉంటే, ఎప్పుడైనా కానీ స్వామి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అనేవారట. అప్పుడు సుబ్బరామయ్య 1977లో గురు పూర్ణిమ నాటికి శ్రీ సాయి లీలామృతం 13 సార్లు పారాయణ చేశాడు. స్వామిని అడుగుతూ ఉన్నాడు కానీ స్వామి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అనేవారట, ఎప్పుడు అడిగినా కానీ ఇంటికి రమ్మంటే. ఇక సరే మాస్టర్ గారి ద్వారా పరిచయం అయ్యి ఈయన 13 సార్లు బాబా చేత పారాయణ చేశారట. ఆ ముందు రోజు స్వామి అకస్మాత్తుగా వారింటికి వచ్చి ధుని వెలిగించి కుటుంబాన్ని, సత్సంగాన్ని ఆశీర్వదించారు. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా సాయి యొక్క అనుగ్రహం లభిస్తే ఏ మహాత్ముడి అనుగ్రహమైనా లభిస్తుంది. అందరు మహాత్ముల రూపంలోంచి ఆయన అనుగ్రహమే ప్రకటమవుతుంది అనమాట. ఇక్కడ కూడా 13 సార్లు బాబా చేత పారాయణ చేయగానే ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామనే స్వామి కూడా సడన్గా ఒకరోజు వారింటికి వచ్చి ధుని వెలిగించి కుటుంబాన్ని, సత్సంగాన్ని ఆశీర్వదించారు. ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళని, ఎవరింట్లోనూ ఆతిథ్యం స్వీకరించని స్వామి ఆ రోజు అతడి ఇంట భిక్ష చేయడం సకల సాధు స్వరూపి అయిన సాయి కృపకు నిదర్శనం అంటున్నారు మాస్టర్ గారు. అంటే మనం ఎక్కడ ఏ మహాత్ముడి దర్శనం, అనుగ్రహం లభించాలన్నా కానీ మనం శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహం, దానికోసం మనం ఆయన చేతుల పారాయణ చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం వల్ల మనం ఏ మహాత్ముడిని దర్శించినా కానీ వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇట్లా సుబ్బరామయ్య గారికి కూడా ఇది శ్రద్ధగా సత్సంగాలు చేసుకుంటూ ఇట్లా చరిత్రపారాయణ చేయటం వల్ల ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని స్వామి వారింటికి సడన్గా వచ్చి వారింట్లో ధుని వెలిగించి వారింట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి, అంటే ఎక్కడ భిక్ష చేయని స్వామి ఆ రోజు వారింట భిక్ష చేసి వెళ్ళారట ఆశీర్వదించి. అంటే ఇదంతా కూడా ఆయనకి
ఆ పారాయణ చేయటం వల్ల సకల స్వరూపమైన సాయి యొక్క కృపకు నిదర్శనం అంటున్నారు. అలానే కాంతమ్మ గారికి 1981లో గుండె నొప్పి వచ్చింది. గొంతు పూడిపోయి మాట రావడం లేదు. ఒకరోజు స్వప్నంలో బాబా ఆమె మంచం ప్రక్కన నిలబడి ఆమె మొర విని నా పాదాలు తాకి నమస్కరించుకో, తగ్గుతుంది అన్నారు. అట్లానే సత్సంగాల్లో పాల్గొనే ఈ కలిచేడులో ఈ కాంతమ్మ గారికి కూడా 1981లో గుండె నొప్పి వచ్చిందట. గొంతు పూడుకుపోయి మాట కూడా రావడం లేదు. ఒకరోజు స్వప్నంలో బాబా ఆమె మంచం ప్రక్కనే నిలబడి ఆమె యొక్క మొర విని నా పాదాలు తాకి నమస్కరించుకో, తగ్గుతుంది అన్నారు. ఆమె స్వప్నంలో అలాగే చేసింది. తర్వాత ఆమె గొంతు సంగతి చెప్పగా 2 వక్కలు 3 ఆకులు ఇచ్చి ఇవి నమిలి బ్రింగు, గొంతు వస్తుంది అన్నారు. ఆమె అలానే చేసింది. తెల్లవారి ఆమెకు మెలకువ రాగానే ఆమెకు గుండె నొప్పి, గొంతు నొప్పి తగ్గిపోయాయి. చూడండి ఎంత ఆశ్చర్యమో. అంటే ఆయనే మరి ధన్వంతరి, ఆయన యొక్క సంకల్పంతో రోగాలన్నీ పోతాయి అన్నమాట. అట్లా బాబాయ్ యొక్క అనుగ్రహం లభించింది. బాబాయ్ ఏమన్నారు, నా పాదాలు తాకి నమస్కరించుకో, తగ్గిపోతుంది అన్నారు. అలా చేయగానే ఆవిడ గొంతు సంగతి కూడా చెప్పగానే, అంటే గొంతు పూడికిపోయిందని, అప్పుడు బాబా 2 వక్కలు 3 ఆకులు ఇచ్చి ఇవి నమిలి బ్రింగు, గొంతు వస్తుంది అన్నారట. అలా చేయగానే ఆవిడకి తెల్లవారి మెలకు వచ్చినప్పుడు చూస్తే గుండె నొప్పి, గొంతు నొప్పి అన్నీ తగ్గిపోయాయి. అలానే సీతారామన్స్లో పనిచేస్తున్న కె కోటయ్య నాయుడు గారికి 75వ ఏట ప్రమాదంగా జబ్బు చేసింది. ఏ వైద్యమూ ఉపకరించలేదు. బాబాకి ₹1 ముడుపు కట్టి మొక్కుకున్నారు. ఆ రాత్రి కాబూలీవాలా వేషంలో శ్రీ సాయి దర్శనమిచ్చి రేపటి నుంచి నీకు క్రొత్త జీవితం ఆరంభం అవుతుంది అని ఇంగ్లీష్లో చెప్పారు. ఆయన మరుజన్మ గురించి చెప్పారనుకొని ఆ వృద్ధులు భయపడ్డారు. ఆయనకి వైద్యం ఉపకరించేసరికి బాబాకి ముడుపు కట్టుకున్నాడు. ₹1 ముడుపు కట్టుకొని ఉంటే ఆ రాత్రి బాబా స్వప్న దర్శనం ఇచ్చి రేపటి నుంచి నీకు కొత్త జీవితం ఆరంభం అవుతుందంటే ఇతను భయపడ్డాడు. పైగా ఇంగ్లీష్లో చెప్పారట. ఇతను ఇంకేముంది, బాబా కొత్త జీవితం అంటే ఇంకా ఇది అయిపోతున్నట్టుంది, ఈ జీవితం కొత్త జీవితం అన్నారు, మరుజన్మ గురించి చెప్పారు బాబా అనుకొని ఆ వృద్ధులు భయపడ్డారు. కానీ మర్నాటి నుండి ఆయన ఆరోగ్యం బాగుపడింది. ఉలవపాడులో కొంతకాలం సత్సంగం జరిగింది. అంటే కలిచేడులో అయిపోయింది, తర్వాత విద్యానగర్లో గురించి చెప్పారు. ఇట్లనే ఉలవపాడులో కొంతకాలం సత్సంగం జరిగింది. అప్పుడు కూడా ఎందరికో దివ్యమైన అనుభవాలు కలిగాయి. వారిలో చింతా లక్ష్మీనారాయణ శ్రద్ధగా పాల్గొంటూ ఉండేవాడు. ఒకరోజు వారి కుమారుడు బాబ్జీ 5 సంవత్సరాల వాడు వారింటిపై 3వ అంతస్తు నుంచి క్రింద అంతస్తులోని సన్షేడ్ మీద పడ్డాడు. అంటే ఈ పిల్లవాడు ఆడుకుంటూ 5 సంవత్సరాల పిల్లవాడు ఈ బాబ్జీ అనేవాడు ఈ లక్ష్మీనారాయణ గారి అబ్బాయి అనమాట. పాల్గొనేదేమో సత్సంగాల్లో లక్ష్మీనారాయణ, కానీ పడింది ఎవరు, వాళ్ళ కొడుకు. ఇతను పైనుంచి 3వ అంతస్తు నుంచి క్రింద అంతస్తులోని సన్షేడ్ మీద పడ్డాడు. అయినా అతనికి ఏమీ దెబ్బ తగలేదు. అది చూసి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులతో నేను పడుతూ ఉంటే బాబా నన్ను పట్టుకున్నారు అని చెప్పాడు బాబ్జీ. ఎంత ఆశ్చర్యం, అద్భుతం. మనం శ్రీమతి సాటేవర్ లీల కూడా చెప్పుకుంటూ ఆవిడ ఆ ట్రైన్లో నుంచి దిగి మంచినీళ్ళు పట్టుకోవడం కోసం ట్యాప్ దగ్గరికి వెళ్ళి అది నింపుకొని వాటర్ తీసుకొని వచ్చేసరికి ట్రైన్ బయలుదేసరికి ఆవిడ పరిగెత్తి ఎక్కబోతే కాలు జారి రైలుకి ప్లాట్ఫామ్కి మధ్యలో పట్టినప్పుడు ఇంకేముంది, ఆవిడ ట్రైన్ మీద ఎక్కేసింది అనుకుంటే ఆ సమయంలో ఆవిడ ఏమీ తోచక బాబాని స్మరించిందట. మరుక్షణం బాబా ఆవిడకి అక్కడ కనపడి ఆవిడని ఆ ప్లాట్ఫామ్ కింద అట్లా నొక్కి పెట్టారట, అంటే రైలు కింద పడకుండా. అట్లా రైలు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మామూలుగా లేచి వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతే నాకు ఇప్పటి వరకు బాబా కనపడుతూనే ఉన్నారు అని. అంటే చూడండి ఎంత ఆశ్చర్యం. అట్లానే ఈ పిల్లవాడికి కూడా ఆ సన్షేడ్ నుంచి పడుతూ ఉంటే అతను పడకుండా బాబా నన్ను పట్టుకున్నారని చెప్పారట. అతనికి ఏ దెబ్బ తగలలేదు. అంటే తల్లిదండ్రులు చేసుకునే పూజలు కానివ్వండి, సత్సంగాలు కానివ్వండి, అందులో పాల్గొనడం వల్ల వాళ్ళ అనుగ్రహం, బాబా యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ బిడ్డలకు కూడా రక్షణ లభిస్తుంది. ఎందుకంటే మనం ఇంకేం చెప్పుకోగలం. ఇంత అద్భుతంగా పాల్గొంటున్న లక్ష్మీనారాయణ అయితే అతని కొడుక్కి అంత పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంటే 3వ అంతస్తు నుంచి పడుతూ ఉంటే వాడు సన్షైడ్ మీద పడ్డా కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదట. అది ఎలా ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు అతనే చెప్పాడు, ఆ పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు, నేను పడుతూ ఉంటే బాబా నన్ను పట్టుకున్నారు అని. అట్లనే వల్లభాపురంలో వీసీ వెంకటేశ్వర్లు సత్సంగాలు చేస్తూ ఉన్నారు. అతడి సభ్యులు అనుభవాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి జంగా కాంతమ్మకు బాబా గురించి ఏమీ తెలియదు. ఒకరోజు కృష్ణారెడ్డి అనే ఒక సత్సంగ సభ్యుడు ఒక బాబా పటం ఆమెకి ఇచ్చి వారి ఎదురింటి కుమారస్వామికి ఇవ్వమని చెప్పారు.
ఈ వల్లభపురంలో మాస్టర్ గారి డివోటి వీసీ వెంకటేశ్వర గారు కూడా సత్సంగాలు చేస్తూ ఉంటే అక్కడ సభ్యులకి ఎన్నో అనుభవాలు జరిగాయట. అంటే ఎక్కడ సత్సంగాలు చేసుకున్నా కానీ బాబా యొక్క దివ్యశక్తి ప్రకటన అవుతుంది. అక్కడ వచ్చే వాళ్ళ కష్టాలు కోరికలు తీరడం అనేది అత్యంత సహజం. అట్లా మాస్టర్ గారు కొన్ని ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారు. అక్కడ శ్రీమతి జంగా కాంతమ్మ గారికి బాబా గురించి ఏమీ తెలియదు. ఒకరోజు కృష్ణారెడ్డి అనే ఒక సత్సంగ సభ్యుడు ఏం చేశారట, ఆవిడికి ఒక బాబా పటం ఇచ్చి వారి ఎదురింట్లో ఉన్న కుమారస్వామికి ఇమ్మని చెప్పారు. ఆ పటం వచ్చిన రోజు నుంచి ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. అంతకుముందు ఆమె భర్తకు రోజు కలలో ఒక పిల్లవాడు కనిపించి బెత్తంతో కొడతానని బెదిరించేవాడు. చూడండి, బాబా పటం రాకముందు వరకు ఎలా ఉండేదంటే రోజు ఆవిడ భర్తకి కల్లో ఒక పిల్లవాడు కనిపించి బెత్తంతో కొడతానని బెదిరించేవాడు. ఆమె భర్త కేకలు పెడుతూ నిద్రలేచి తన చేతికర్రతో ఆ పిల్లవాడు కనిపించిన చోట కొడుతూ ఉండేవాడు. అంటే ఎంత నిజంగా అనిపించేదో. ఆ పటం వచ్చిన రోజు నుండి అట్టి కలలే రాక అతడు సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు. మరోరోజు అతనికి కలలో ఒక స్త్రీమూర్తి కనిపించి నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను అని చెప్పి వెళ్ళిపోయిందట. అంటే బాబా పటం వచ్చిన తర్వాత నుంచి ఇలా మార్పు జరిగింది. అలాంటి కళలు రావటం అవన్నీ ఆగిపోయాయి. పైగా తర్వాత రోజు కళ్ళలో ఒక స్త్రీమూర్తి కనిపించిందట. ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అటువంటి ఇవి లేకుండా హాయిగా ఉన్నారు. అప్పటి నుండి మరో బాబా పటం ఇంట్లో పెట్టుకొని ఈ పటం కుమారస్వామికి ఇచ్చి ఈ దంపతులు భజన చేసుకుంటున్నారు. అంటే బాబా పటం వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంత మార్పు జరిగింది. అందుకని వాళ్ళు ఎదురింట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వమన్న పటం బాబా పటం ఇచ్చేసి వీళ్ళు ఇంకొక బాబా పటం ఇంట్లో పెట్టుకుని రోజు పూజ భజన చేసుకుంటూ ఉన్నారు. అట్లానే తర్వాత ఈవిడికి జంగా కాంతమ్మ తన ఇలా వ్రాస్తున్నది. నేను దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తికి 30,000 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. ఇంకొక అనుభవం ఏంటంటే ఈవిడ ఎవరో ఒక వ్యక్తికి 30,000 రూపాయలు వడ్డీకి ఇచ్చారట. పాపం అతనికి నష్టం వచ్చి పత్తా లేకుండా పోయాడు. ఆ వడ్డీ అప్పు తీసుకున్నవాడు 30,000 రూపాయలు అప్పు తీసుకున్నవాడు అతనికేమో నష్టం వచ్చి పాపం పత్తా లేకుండా పోయాడట. మాస్టర్ గారిని దర్శించి ఈ విషయం చెప్పుకుంటే మాస్టర్ గారు ఇలా నేను అప్పుగా అతనికి వడ్డీకి ఇచ్చాను, అతనేమో ఇట్లా మనకి అప్పు వడ్డీ ఏమీ తీర్చకుండా అతను వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటే మాస్టర్ గారు చెప్పారట, చరిత్రపారాయణ చేసి అతనికి మేలు జరగాలని బాబాని ప్రార్థించమన్నారు. నేను అలానే చేశాను. అతనికి సెప్టెంబర్ 3, 1986న అంత దూరం నుండి వచ్చి ఏదో తెలియని ఆవేదనగా ఉన్నదని, నాకు బాకీ కొంతైనా జమ చేయాలని కష్టపడి 500 రూపాయలు సేకరించగలిగానని చెప్పి ఆ పైకి ఇచ్చాడు. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే ఈ లీలలో మనం అసలు మన ఆలోచనకు కూడా అందదు. మన దగ్గర తీసుకున్నవాడు, మనల్ని మోసం చేసిన వాడు సుఖపడాలని మనం ఏ రోజు కోరుకోం, లేకపోతే వాడు ఆనందపడాలి, వాడు మంచి స్థితిలో ఉండాలని. కానీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పుకున్నప్పుడు కానీ మనకి కామన్ సెన్స్ కూడా మనకి పనిచేయదు. వాడు బాగుంటేనే కదా మనకి కనీసం వాడు మనం తీసుకునే మనం తిరిగి ఇవ్వగలడు అని కూడా మనకి అనిపించదు. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారు, చిత్రపారాయణ చేసి అతనికి మేలు జరగాలని బాబాను ప్రార్థించమన్నారు. మనమైతేనేమో వాడు మనకి ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు, వాడికి కష్టాలు రావాలనో లేకపోతే వాడి మేలు గురించి ఆలోచించాం. కానీ కామన్ సెన్స్ అయితే మనకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది మాస్టర్ గారు చెప్పిన దానిలో ఎంత గొప్ప విషయం ఉందో. వాడు బాగుపడితే కదా నీకు ఆ మేలు అది బాకీ తీర్చగలిగేది. కానీ ఇక్కడ వాడి బాగు కూడా కోరుకుంటూ మాస్టర్ గారు అన్నారు, చిత్రపారాయణ చేసి అతనికి మేలు జరగాలని బాబాను ప్రార్థించమన్నారు. నేను అలానే చేశాను. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, బాబా వాడు ఏదన్నా కానీ నా డబ్బును తిరిగి వచ్చేట్టు చేయమని ప్రార్థించేవాళ్ళం మనమైతే. కానీ మహాత్ముల ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. వాడికి మేలు జరగాలని ప్రార్థన చేసి బాబాకి చిత్రపారాయణ చేయమన్నారట. నేను అలానే చేశాను. అతడు సెప్టెంబర్ 3, 1986న అంటే ఎప్పుడైతే పారాయణ చేసిందో అతను వచ్చి ఆ పారాయణ చేసిన నుంచి నాలో ఎంతో ఆవేదనగా ఉంది, నీ డబ్బులు ఇవ్వలేకపోయానని చెప్పి ఎంతో కొంతైనా ఇవ్వాలని చెప్పి ఒక 500 రూపాయలు ఎట్లాగో సేకరించగలిగానని చెప్పి అవి ఇచ్చి వెళ్ళాడట. త్వరలో నేను ఆ బాకీ పువ్వులో పెట్టి తీర్చేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. ఒకరోజు నా భర్త కల్లో బాబా కనిపించి అతని మోకాల మీద కొట్టాడు. ఎంతో కాలంగా అతన్ని బాధిస్తూ ఉన్న మోకాటి నొప్పి అంతటితో మాయమైంది. అంటే ఈ కాంతమ్మ గారి భర్తకు కూడా ఇందాక మనం చెప్పుకునే ఎవరికైతే ఆ కళలు వచ్చాయో, పిల్లవాడు వచ్చి కొడతానని కర్రతో బెత్తంతో బెదిరిస్తూ ఉంటే ఇతను భయపడ్డాడో అతనికి మోకాలు నొప్పి ఉండేదట. ఒకరోజు బాబా కల్లో కనపడి అతని మోకాల మీద కొట్టారట. అంటే ఎంతో కాలంగా ఉన్న నొప్పులన్నీ కూడా ఆ మోకాలు నొప్పులు అందరితో మాయమైపోయాయి. ఆవిడ చెప్తూ ఉన్నారు, సత్సంగంలో మాకెంతో ఆనందం కలుగుతూ ఉన్నది అని. అంటే
ఇందులో వచ్చే ఆనందం మేలు అనుభవిస్తే కానీ తెలీదు. అట్లానే కుమారస్వామి ఇలా వ్రాశారు, నా రెండో కూతురు వివాహం చేశాం కానీ ఆమె అత్యంటి పరిస్థితులు తెలుసుకొని ఆమెను కాపురానికి పంపలేదు. అంటే పెళ్ళైతే చేశారు కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వీళ్ళు ఆ అమ్మాయిని కాపురానికి పంపించలేదట. పెళ్ళైన తర్వాత వెళ్ళి మాస్టర్ గారిని చెప్పి మాస్టర్ గారిని అడిగితే శ్రీ సాయి లీలామృతం పారాయణ చేసి, అంటే మన సమస్య ఏదన్నా కానివ్వండి, బాబా చరిత్ర పారాయణే మనకి బ్రహ్మాస్త్రం మన చేతిలో పెట్టారనమాట. మనం ఏది కావాలన్నా బాబా నుంచి అనుగ్రహం శ్రీ సాయి లీలామృత పారాయణ. మాస్టర్ గారు ఏం చెప్పారు? మాస్టర్ గారు అడిగితే శ్రీ సాయి లీలామృతం పారాయణ చేసి సమస్య బాబాకు చెప్పుకొని అమ్మాయిని అత్తగారింటికి పంపమన్నారు. నేను పారాయణ పూజ ప్రారంభించిన వారంలో మా అల్లుడు అతని తల్లి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళారు. ఎప్పుడైతే వీడు బాబా చరిత్ర పారాయణ పూజ ప్రారంభించారో వారం రోజుల్లోనే ఈ అమ్మాయి యొక్క భర్త తాను వచ్చి అతని ఇద్దరు అల్లుడును వాళ్ళ అత్తగారు ఇద్దరు వచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళారు. ఇప్పుడు అమ్మాయిని వారు ప్రేమగా చూసుకుంటున్నారు. అంతకుముందు భవిష్యత్ అంతా అంధకారంగా కనిపించింది. రాత్రిళ్ళు నిద్ర పట్టక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడిని. ఇప్పుడు సత్సంగాలకు హాజరవుతూ మనశ్శాంతి పొందుతున్నాను. ఇవి కొన్ని లక్షల అనుభవాల్లో కొన్ని మాత్రమే. ఎందుకని ఆయన యొక్క లీలలు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల లీలలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ గ్రంథస్థం చేస్తే మన జీవితం అంతా చదువుకున్నా కానీ మనకి సరిపోదన్నమాట. అంటే బాబా యొక్క లీలలు, గురువు యొక్క సద్గురువు యొక్క లీలలు మనకి సిద్ధుడు చెప్పినట్టు అసలు వాటి గురించి చెప్పుకోవడం సాధ్యమే కాదు. ఎంత అంటే మనం ఎన్ని లీలను చెప్పుకోగలం? ప్రతి క్షణం లీలగా జరుగుతూనే ఉంటుంది. ఎంతోమంది భక్తుల్ని మన జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు మనకి ఇలాంటివి ప్రసాదిస్తూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మన జీవితంలో ప్రధానం ఏంటి? ఇప్పటిదాకా మనం సుఖం సంతోషం కోసం వీటి కోసం ఇంద్రియ సుఖాల కోసం మనం పరుగులు పెడుతూ, అంటే వాటి కోసం మనం ప్రయత్నించకపోతే ఎలా అంటే ముక్తి ప్రదంతం అని ఆయన చెప్పారు కదా, అంతటి నమ్మకాన్ని పెట్టుకొని అన్నీ మనం అవి చేసుకుంటూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిత్రపారాయణ చేసుకుంటూ సత్సంగం భజన వీటిలో పాల్గొంటూ మనకు తెలిసిన దాన్ని మళ్ళీ కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ సాంప్రదాయాన్ని మనం మాస్టర్ గారి ఇది మీద మనం ప్రచారం చేస్తూ మనం కూడా 10 మందికి అటువంటి మేలు జరగాలని వాళ్ళకి గ్రంథపారాయణ ఈ సాంప్రదాయాన్ని తెలియజేస్తూ ఉంటే మనకి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనకి ఇబ్బంది కలిగించిన వాడికి కూడా మేలు కలగాలని ప్రార్థించగలగడం నేర్పుతూ ఉన్నారు మాస్టర్ గారు. ఇక్కడ 30,000 రూపాయలు తీసుకుని ఎంతో కాలం అయిపోయింది, ఎంత కోపం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. కానీ అమ్మ వాడికి మేలు జరగాలని ప్రార్థించుంటే మన మనసుకు అనిపిస్తుంది అసలు నిజంగా మనకు సాధ్యం అవుతుందా అలా వాడికి మేలు జరగాలని ప్రార్థించడం అని. కానీ మళ్ళీ ఆలోచిస్తే అనిపిస్తుంది వాడు బాగుంటేనే కదా మన వడ్డీ తిరిగి, అంటే మనకి తీసుకున్న బాకీ తిరిగి ఇవ్వగలిగేది. మాస్టర్ గారు చెప్పిన దానిలో సాటివాడు బాగుపడాలని, అంతేకాకుండా వాడు బాగుపడితేనే కదా నీకు తెచ్చి ఇవ్వగలది ఆలోచిస్తే మహాత్ముల ప్రేమ అందరి పట్ల ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది అన్నమాట. ఇట్లా ఈ సత్సంగం ఇది అప్పట్లో మాస్టర్ గారు మనకి అందించినవి, కానీ ఈ తర్వాత ఎన్ని అనుభవాలు ఎన్ని లీలలో ఇవి ఎప్పటికీ అంతం లేను అనమాట. ఎందుకని దత్తస్వామి ఉన్నంతకాలం ఆయన లీలలు ఇలా, ఈ సృష్టి ఉన్నంతకాలం ఆయన లీలలు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నెన్ని చెప్పుకోగలం. కాకపోతే ఈ సత్సంగం ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, చేసుకుంటే ప్రయోజనం ఏంటి, దీనివల్ల మన మనసు ఎలా అంటే సిద్ధపడుతుంది, సాంగత్యం వల్ల మనకి ఎలాంటి మేలు జరుగుతుంది, మనతో పాటు పక్కన వాళ్ళు కూడా అదే మార్గంలో ఉంటే మనకి వాళ్ళకి ఎంత మేలు జరుగుతుంది, పైగా మనం పాల్గొంటూ ఉంటే మన బిడ్డల్ని మన కుటుంబ సభ్యుల్ని బాబా ఎలా అనుగ్రహిస్తారు. మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పింది, తర్వాత ఈ చింతా లక్ష్మీనారాయణ, తర్వాత ఈ జంగా కాంతమ్మ గురించి చూసుకున్నా కానీ పైనుంచి పడుతూ ఉన్నవాడు పిల్లవాడిని బాబా పట్టుకున్నారంటే ఎంత ఆనందం, ఎంత అద్భుతం, అతను ఎంత అదృష్టవంతుడు. ఇదంతా కూడా వాళ్ళకి ఆ పారాయణ సత్సంగం ఈ భజనలో పాల్గొనటం వల్ల. అలానే ఎవరింటికి వెళ్ళిన వెంకటేశ్వమి బాబా చిత్ర పారాయణ చేసుకుంటే సడన్గా వారింటికి వచ్చి వారింట్లో దుని వెలిగించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వారి ఇంట్లో భిక్ష స్వీకరించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళటం అంటే సాయి చరిత్ర పారాయణ యొక్క ఆ చరిత్ర పారాయణ ద్వారా ఎంతటి అనుగ్రహాన్ని మనం పొందడానికి మనకి మార్గం చూపించారు మాస్టర్ గారు అని ఈ విషయాలన్నింటినీ మనం మనసులో పెట్టుకొని మనం ఈ దారిలోంచి తప్పకుండా మాస్టర్ గారు అన్నట్టుగా వారంలో 2 గంటల సేపు అయినా మనం మన శ్రేయస్సుకి లోక కళ్యాణానికి 2 గంటల సేపు అయినా వెచ్చించలేని మనం ఆధ్యాత్మికతను ఆశ్రయించడం అన్నది బూటకం అవుతుంది అని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని
ఆత్మజ్ఞానం వల్ల కానీ ఇటువంటి స్థితి కలగదని ఇందాక మనం మాస్టర్ గారు వివరించినట్టుగా ఎందుకు చేసుకుంటున్నాం, వివేకం అంటే ఏంటి, మోక్షత్వం అంటే ఏంటి, సాధన అంటే ఏంటి, జిజ్ఞాస అంటే ఏంటి, సత్సంగం ఎందుకు చేసుకుంటున్నాం, గురుభక్తి అంటే ఏంటి, మన ప్రయత్నం కూడా లేకుండా మన మనసు ఆయన పట్ల లాగేసి ఆయన శరీరం కోసం అంకితం, ఆయన సేవ కోసమే శరీరం అంకితం అయిపోవటం అనేది గురుభక్తి అని, గురుభక్తి ద్వారా అనే జ్ఞానం లభిస్తుంది అని చెప్పిన విషయాన్ని స్మరించుకొని మనం సత్సంగం యొక్క ప్రాముఖ్యతని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం కూడా మన ఇంట్లో చేసుకుంటూ కొత్త వాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా అర్థమయ్యేట్టు ఇవన్నిటిని సాంప్రదాయాన్ని తెలియజేయటం మన ధర్మం, మన కర్తవ్యం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు భజన చేద్దామండి.